गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यो नमः नमो गुरुभ्यो नमः सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः दत्तात्रेयसमारम्भा दत्तरामावधूतमध्यमा सदानन्दनागमाम्बपर्यन्ता वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरणं सर्वलोकैकनाथम् पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्धरामि भगवद्गीते भगवद्वेषिणि भगवद्गीते भगवद्वेषिणि नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। जय श्री कृष्ण परमात्मకు जय। जय दत्त रामावधूत स्वामुల వారికి जय। जय सदानंद स्वामुల వారికి जय। जय माताजी नागमांब गुरुदेవులకు जय। जय सद्गुरु महाराज की జై. ఈరోజు 12వ అధ్యాయము భక్తి యోగం. ఈ యోగం భక్తి అనే తత్వములో పారమార్థికంగా క్లుప్తంగా చాలా ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇందులో
ఇక్కడ ఒక భక్తి జ్ఞానంలో మనకు ఇది కాదని ఇంకొకటని ఎతుకుతూ ఉంటామే, అది చలనంతో సంబంధించింది. ఎతకకుండా నిశ్చలంగా ఉంటే అది అచలం. ఇప్పుడు గురుసూటిగా గురువుగారు చెప్తున్నారు, ఉన్నది అదే, ఆయన సొంతంగా చెప్పలేదు. మహాత్ములందరూ మూలం ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడి నుంచి వచ్చిన సారాంశాన్ని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ నాకు ఇది కరెక్ట్ కాదేమో ఇంకొకటేమో అని బుద్ధి వేరేగా వెళ్ళిందనుకో, అది నిలవదు ఇక ఆ వ్యక్తి దగ్గర. ఇంకా ఆ వ్యక్తి అదే అట్లాగే తాత్కాలికంగానే ఉంటాడు. అదేంటి ఏమి, ఇదంటే ఏమి అని అడుగుతూనే ఉంటాడు. లేదు కొంతమందికి సరదాగా ఎట్లా, మీ ఊర్లో ఉన్నాడు చూసావా పెద్ద ఆయన, ముసలాయన, ఎన్ని ప్రశ్నలు వేసి అడుగుతా ఉంటాడో తెలుసా? మన ఇంటికాడ కూడా అయితే అన్ని మంచిగా వేస్తాడు, కానీ ఆయనకు అది ఇంట్రెస్ట్. ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారి ఇంటికాడ ఆరాధనకి ఏం చెప్పాడు, కాగితం రాసి ఇచ్చాడు. అక్కడ అలా ఉన్నప్పుడు ఇక మరి జనం నలుగురు ఉన్నారు, నేను వెళ్ళి పలకరీయటం బాగోదని కాగితం రాసి ఇచ్చాడు. ఏమని, అయోని సంభూతులు అంటే ఎవరు, అది దానికి అర్థం ఏంటి, అయోని సంభూతులు అనగా దాని అర్థం ఏంటి అని చెప్పి కాగితం రాసి పంపించాడు నా దగ్గరికి. అంతకుముందు కూడా ఏదో ఒకటి అడుగుతాడు. మన ఇంటికాడ కూడా ఆ కాసేపు టైంలో ఊరుకోవాలా అడిగాడు, సుమారుగా 3.5 అడిగాడు. అట్లా వాళ్ళ నాన్నగారు గురువు గారు మరి ఆ గురువు పరంపరలో ఒకవేళ కూడా అన్ని కంటపాఠం వచ్చి ఆయనకు కూడా కాసేపు చెప్పాడు, పారాయణం చేశాడు మన ఇంటికాడ. అదే నికరం ఉండదు, విషయాలు తెలుసుకొని తృప్తి పడతాడు, మళ్ళీ కొత్త ఎదుగుతూ ఉంటాడు. ఇప్పుడు అది ఆయన తత్వం. అంటే అలాంటి మనస్తత్వాలు కూడా ఉంటాయి. అట్టి సారాంశాన్ని భక్తి తత్వములో నుంచి అంతర్ముఖ తత్వాన్ని సంపూర్ణంగా మనకు తెలియజేశారు. అందుకని ఎంతో శ్రద్ధగా దీని యొక్క భావసారూప్యాన్ని ఆస్వాదించండి. అద ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుత సేవలో సదా యుక్తముగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకాశ బ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగులు పూర్ణులని భావింపబడుదురు. అంటే ఇక్కడ ప్రశ్న అర్జునుడికి, ఇప్పుడు సాకార నిరాకారాలు భక్తిలో 2 రకాలు ఉంటాయి. సాకారంగా చేసేటి అంటే మన వస్తు రూపంగా కొన్ని పెట్టుకొని చేయటం. నిరాకారము అనేది ఉంటుంది ఇక్కడ. నిరాకారము అని అంటే ఇది, మనము సాకారం ఏమీ లేకుండా నిరాకారము, ధ్యానము కూడా నిరాకారమే. ధ్యానంలో తన యొక్క అంతర్యామిని దర్శించడం కోసం ఒక సాకారం అనే జోడికి వెళ్లకుండా ఉండటం. నిరాకార బ్రహ్మం అంటే కర్మల యొక్క కర్మ సిద్ధాంతం ఉండదు అక్కడ నిరాకారంలో. సాకారంలో కర్మ సిద్ధాంతం ఉంటుంది. కానీ ఇది ఏది శ్రేష్టమైనది, ఏది ఉపాసించదగినది, ఇందులో గొప్పది ఏది, ఏదైతే ఉత్తమముగా ఉంటుంది, ఈ ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణుడని భావింపబడును అని అర్జునుడి యొక్క సందేశం. తర్వాత శ్లోకంలో వస్తుంది కనుక పారాయణం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా స్వీయ రూపమునందు మనస్సును లగ్నము చేసి దివ్యమును ఘనమును అవు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. ఇక్కడ పరిపూర్ణం అనే పదము అత్యంత అంటే ఇంకా అన్నిటికన్నా గొప్పది అనే పదం వాడాడు. అంటే చెప్పాను తాత్పర్యం. 3-4 ఎక్కడ చదవాలి. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇంద్రియాతీతమును సర్వవ్యాపకమును అచింత్యమును మార్పు రహితమును
స్థిరమును అచలమును అగు అవ్యక్త తత్వమును సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల ఎడల సమభావము కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూతరహితులైన వారు సైతము అంత్యమున నన్ను పొందుదురు. అంటే ఇక చెప్పవలసినవన్నీ చెప్పేశాడు. ఈ భక్తి యోగంలోనే సర్వేంద్రియ నిగ్రహము. సర్వేంద్రియ నిగ్రహం అంటే మనసు పరిపరి విధాలుగా ఎప్పుడు ఒకదాని మీద స్థిరము లేకుండా ఉన్నది. మనసు నిగ్రహిస్తే సర్వేంద్రియాలు దాంట్లో నిలబడి ఉంటాయి. మనోనిగ్రహం లేని వాడికి ఇంద్రియ నిగ్రహం ఉండదు. మనోనిగ్రహం ఉన్నప్పుడే ఏ దాని మీదైనా ఒక లక్ష్యార్థంగా ఉంటాడు. వ్యవహారికంగా ఉన్నప్పటికీ లక్ష్యార్థంలో ఉంటాడు. లక్ష్యార్థములో ఉన్నవాడికి సర్వేంద్రియాలు తన ఆధీనంలో ఉంటాయి. ఇక ఆ తర్వాత అట్టివారు సమభావము కలిగి ఉంటారు అంటూ అతీంద్రియ తీతము, ఇది కీలకమైన పదం. అతీంద్రియులు అని అంటే అతీంద్రియ జ్ఞానము కలుగుట అనే పదాలు వస్తాయి. అతీంద్రియుడు అంటే ఇప్పుడు చదువు పెద్దగా లేదు, సామాన్యంగా ఉండొచ్చు, లేదా బాల్యంలోనే ఉండొచ్చు. ఎంతో గొప్ప జ్ఞానం ఉంటుంది. బాల్యంలోనే మహామహనీయులై బయటకు వచ్చారు. శంకరాచార్యుల వారు, రామానుజుల వారు, వివేకానంద, వీళ్ళు బాల్యంలోనే మహాజ్ఞానులై బయటకు వచ్చారు. ఇట్టి వారికి అతీంద్రియం పనిచేస్తూ ఉంటుంది. అతీంద్రియం అంటే బ్రహ్మనాడి పని చేయటం, మనసు పనిచేయటం కాదు. మనసును లోక దృశ్యాలు పనిచేయటం కాదు, బ్రహ్మనాడి పనిచేస్తూ ఉంటుంది. అది ఆ ఒక భావ సారూప్యము తనకు అందుతానంగానే దాని నుంచి 4 రకాలుగా తనకు అర్థము తోస్తూ ఉంటుంది. ఒక మాట అంటానంగానే ఇక్కడ ఇది ఒక మాట చెప్పినప్పుడు మనము ఆ మాటకే ఎదుగుతాం. అంటే జహద లక్షణం, జనించింది ఒక శబ్దము, దాని గురించి లక్షణాన్ని ఎదుగుతాం. జహద అజహద లక్షణము అంటే దాని వెనక ముందు ఉన్నది కూడా ఒకసారి జహద లక్షణం పనికిరాదు, అజహద లక్షణం కావాల్సి వస్తుంది. జనించిన పదం ఒకటే. అంటే దీనికి ఈ ప్రమాణికానికి అతీంద్రియం పనిచేయుట అనే పదానికి వస్తే అలా అర్థం చేసుకోగలుగుతారు మహనీయులు అన్నప్పుడు. ఇందులో ఒక ముఖ్యాంశం ఉన్నది. అష్టావక్రుల వారు ఆయన జ్ఞానసిద్ధి పొందడానికి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఉంటే ఎటు చూసినా కానీ అడవిగా ఉంది, ఏ మానవులు ఊరు ఎక్కడా లేదు. కానీ అక్కడ ఆ నది తీరములో, గంగా నది తీరములో ఒక బాలుడు, కేవలం 5 సంవత్సరాల బాలుడు కనపడ్డాడు. ఎటు చూసినా జనాభా లేరు, ఊరు లేదు. కానీ ఈ బాలుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు జనం ఉండాలి కదా, ఇక్కడ అందరూ బాలుడు, పెద్ద అయినా కాదు అనుకొని మీ గ్రామం ఎక్కడ అని అడుగుతాడు. మీ పల్లె ఎక్కడ అని అంటే మా పల్లె గంగా ఘోషయాం అంటాడు. గంగా నదిలో ఉంది అంటాడు. గంగా నది ఘోష పెడుతూ పరిగెత్తుంటే ఆ నదిలోనే మా ఊరుంది అంటాడు. అంటే ఇప్పుడు ఎలా ఉంది, నదిలో ఊరు ఉంటుందా? నదిలో గంగా నీళ్ళలో ఊరు ఉంటుందా అని అన్నాడు. అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి ఈయన? గంగా ఘోషయాం అంటే అలా చెప్పాడేంటి అని అనుకుంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే ముందు జనించిన దానికైతే అర్థం అదే. ఆ జనించిన పదాన్ని అర్థం తీసి పారేసి రెండోది అజహద లక్షణం అంటే దాని పక్కన పెట్టి మళ్ళీ ఆలోచిస్తే ఘోష, గంగానది ఘోష పెడుతూ ఉంటుంది అన్నాడు. గంగా ఘోషయాం అన్నాడు. అంటే ఒక నది ప్రవహించాలంటే 2 ఒడ్డు ఉంటుంది, అటు ఇటు ఒడ్డు ఉంటుంది. ఊరికి 6 బయటగానే ఆ నీళ్ళంతా పోతుంటే అది నది అన్నమా. 2 ఒడ్డులు ఒక అటు ఇటు ఒడ్డు పెట్టుకొని అది ప్రవహిస్తూ ఉంది, దాన్ని నది అంటాం. అంటే అప్పుడు ఆ ఒడ్డున, గంగా నది ఒడ్డున ఈడి ఊరుంది, పల్లె ఉంది. గంగా నదిలో కాదు, నది ఒడ్డున ఉంది ఈడి ఊరు. ఘోషయాం అన్నాడు కదా, ఆ ఘోష వీడికి వినపడుతుంది కనుక దాని ఒడ్డునే మా ఊరు ఉందని చెప్పాడు. ఆ పిల్లగాడు అంతటి గొప్ప సమాధానం చెప్పాడు. అర్థం చేసుకొని అప్పుడు ఈయన కూడా దాన్ని అంత తెలివిగా, అంటే ఆ బాలుడు అంత తెలివిగా మాట్లాడాడు. గంగా నదిలో మా ఊరు ఉందంటే నదిలో ఉందన్నాడు. గంగా ఘోషయాం అనే పదం వాడాడు. ఘోష అన్నాడు అంటే నది పరవళ్ళు దొక్కుతూ పోతుంటే దాని ఒడ్డున ఉంది. అప్పుడు ఇది జహద లక్షణము తీసేసి అజహద లక్షణాన్ని పట్టుకోవడంలో అని దాని అర్థం అక్కడ వేదాంత పరిభాషలో. అట్లాగే ఇక్కడ ఏది అతీంద్రియము, సర్వవ్యాపకము, అచింత్యము అనే పదం వచ్చాడు. అతీంద్రియం అనేది పెద్దది. అతీంద్రియులు అంటే సామాన్య మానవుల కన్నా వారికి ఇంకా ఎక్కువగా జ్ఞానం ఉన్నది అని అర్థం. ఇట్టి పరిభాష ఇది. ఈ మార్గాన్ని ఆత్మాన్వేషణలో మనము
చూస్తూ చూస్తూ ఉండగానే ఆ అతీంద్రియ జ్ఞానం వస్తుంది. ఒకవేళ ఒక ప్రత్యక్షంగా గమనించండి, కొన్ని చెప్తాన్ని కాసేపులో మర్చిపోతూ ఉంటాం, ఎవరమైనా మర్చిపోతాం. ఇట్టి జ్ఞాన సంపన్నతలో కూర్చున్నప్పుడు కొంతమంది అనర్గళంగా గంటల తరబడినా చెప్పగలరు, అనర్గళంగా సమాధానం అడుగుతానని సమాధానం చెప్పగలరు, వెళ్ళిపోతూ ఉంటారు. దానికి అది పనిచేస్తేనే వస్తుంది, అది బ్రెయిన్ నుంచి విడుదల అవ్వాలి. ఆలోచన తరంగాలు ఎక్కడి నుంచి విడుదల అవ్వాలి? ఇక్కడ ఎక్కడ విడుదల కావు. మనము మన యొక్క అందులో నుంచి ఊహా జ్ఞానం ఇది. బ్రహ్మ విద్య కానీ సంగీతము కానీ ఊహా విద్య, సంగీతం కూడా అంతే. అక్కడ ఆ వ్యక్తి పాడుతూ ఉంటే ఇక్కడ తన చేతులు ఏళ్ళు పనిచేస్తూ ఉంటాయి, ఆ వ్యక్తిని చూస్తూనే ఇక్కడ సంగీతాన్ని అందిస్తూ ఉంటాడు. అంటే ఊహ ఎలా ఉన్నది, ఎలా పాడుతున్నాడు, ఏ స్వరాల దాకా పైకి వెళ్తున్నాడా కిందికి వస్తున్నాడా అనేటువంటి యొక్క స్థితి. అంటే సంగీతము కానీ బ్రహ్మ విద్య కానీ ఊహ మీద ముందు నేర్చుకోవాలి, పాఠాలన్నీ తెలుసుకోవాలి. కొన్నాళ్ళకు ఆ అతీంద్రియం అది పనిచేసి ఊహ వచ్చేసేస్తుంది. ఊహ వచ్చేసేసి ఇది ఆ విద్యలో అతను గొప్పవాడుగా పేరు తెచ్చుకుంటాడు. చదువులు సంధ్యల కన్నా కూడా శాస్త్రాల సమ్మతం ఏమీ లేకపోయినా సంగీతంలో గొప్పవాళ్ళు అనిపించుకున్నారు. ఆఖరికి అందులు 2 కళ్ళు లేని వారు కూడా సంగీతంలో గొప్పవాళ్ళు అయ్యారు. మరి ఎక్కడుంది చదువు? కళ్ళే లేవుంది, చదువులు ఎక్కడుంటాయి? అట్టి వారు గొప్పగా వాద్యాన్ని ఇది నేర్చుకొని జనాన్ని జనరంజకంగా చేశారు. దీనిని అతీంద్రియ శక్తి అంటారు. ఇది అంటే అతీంద్రియ శక్తి అనే దాని మీద శ్రద్ధ కలగంగా నీ యొక్క ప్రత్యేగాత్మ ఆ సహస్రారం నుంచి బ్రహ్మరంధ్రం నుంచి ఎప్పుడు పరమాత్మ యొక్క చైతన్యం ప్రవేశం అవుతూ ఉంటుంది. మనకు ఆ ప్రవేశంలో ఆ ఊహ వెళ్ళిపోతుంది. ఆ ఎంతకయ్యే ఆ స్పృహలకు వస్తూ ఉంటాయి, ఇంకా బిగిన్ అవుతాయి. దీనిని అతీంద్రియ శక్తి అంటారు. ఎంత చెట్టుకు అంత గాలి. అట్లాగే నీవు పదును పెట్టితే నీ బుర్రకు నీ స్థాయికు నీకు సంప్రాప్తం అవుతుంది. తెలివితేటలతోనే అందరం బ్రతుకుతున్నాం. అట్లాగే ఇంకా మరీ ఎక్కువగా పెట్టినప్పుడు మహా అట్లా వెళ్ళిపోతారు. అది ఇక్కడ అతీంద్రియ శక్తి అంటే అది ఇక సర్వవ్యాపకమై ఉన్నదనే భావన మనలో అందాలి. అంతేగాని అట్టయితేనే ఈ అతీంద్రియ శక్తులు అందుకుంటాయి, లేకపోతే అందవు. సర్వవ్యాపకమై ఉన్నదన్నప్పుడు సర్వంతరయామి నీలో ప్రవేశం అవుతాడు. నీ సంకల్పం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక అంటే అచింత్యము, చింతించుటకు వీలుపడనిది. ఇట్టిది ఇంకా దాని గురించి వద్దు నీకు అని అంటూ మార్పు లేనిది, అది ఎప్పుడు నిశ్చలముగా అచరముగా అవ్యక్తమై అంటే వ్యయము కానిదే వ్యక్తము కానిదే నీ కంటికి వస్తు రూపంగా కనపడదు. పరతత్వపు నిరాకార భావమును పరిపూర్ణముగా ఉపాసించు సర్వభూతహితుడైన వారు కూడా ఆత్యంతమున నన్నే పొందుదురు. వారు పూర్ణముగా ఉపాసించు సర్వభూతహితులై ఉందురు. వంటి వారు పూర్ణత్వాన్ని పొందుతారు, తెలుసుకుంటారు, ఇట్టి భావాలు కలిగి ఉంటే అని ఇందులో ఆ యొక్క ఆంతర్యమైనటువంటి గొప్ప తత్వాన్ని తెలియజేశారు. క్లేశోదికరస్తరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి అనునది మిగులు క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. అంటే ఈ సాకార భావంతో పూర్తిగా ఉన్నప్పుడు నిరాకార భావం చాలా కష్టంగా ఉంటుంది, అర్థం కాదు. ఇప్పుడు ఎంతోమంది దైవికంగా దైవభావాలతో పూజలు అంటే వేల మంది అయినా సరే ఈ సాకార రూపంలో ఉంటారు. కేవలము ఒక దేవుడి ఉత్సవం విగ్రహం వస్తూ ఉంది, రథం మీద ఊరేగి ఉంటే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అక్కడికి వస్తాయి సాకారంగా చూడటానికి. అవ్యక్తంగా ఆ స్థితి చూసి రమ్మంటే వస్తారా? కనపడదు, మాత్రం ఉన్నాడు పరమాత్మ సర్వంతర్యాన్ని ఉన్నాడని చెప్పి మరి అట్లా ఉండమంటే గురువుగారు చెప్పినా అది బోధపడక సరేలేని చెప్పి వెళ్ళిపోతుంటారే తప్ప ఆ స్థితిలో నిలబడలేడు. అదే ఒక వస్తు రూపంగా కనబడింది అనుకో, వ్యక్తంగా ఉంటారు. అది అట్టిది చాలా కష్టమని వెంటనే చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ మళ్ళీ. ఇది దీంట్లో పురోగతి పొందలేరు, దీంట్లో వాళ్ళకు క్లేశాలు కూడా ఏర్పడతాయి. అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము కలవారికి పురోగతి అనున్నది మిగులు క్లేశకమగును. అనగా అవ్యక్తముతో ఎంతనే అట్టివారు పొందలేరని, అది కొద్దిగా కష్టంగానే ఉంటుందని. అందుకని ఈ విద్య ఎలా ఉన్నది
అని అంటే ముందు సాకారం అనేది పూర్తి చేయాలి. సాకారం చేస్తేనే నిరాకారంలోకి వెళ్తాము అన్నది ఇక్కడ గుర్తెరిగితే సరిపోతుంది. సాకారమైన భావన అంటే ఇప్పుడు సాకారంగా మనకు జరుగుతున్నది, సాకారంగా వింటున్నాము, ఇదంతా సాకారమే. ఈ సాకారములో నుంచే పరిపక్వతకు వచ్చినప్పుడు నిరాకారం తెలియబడుతుంది. అంతవరకు తెలియపడదు. కింద పూత పుస్తానే కాయ కాదు, కాయ కాస్తానగానే ఏమైనా పండుగ మనకు ఫలంగా చేతికి రాదు. అట్లా అది ఎంతో ఇది కూడా అంతే భావించండి. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సమర్థ మధ్య సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యా వేసిత చేతసాం. కానీ ఓ పార్థ, సర్వ కర్మలను నాకు అర్పించి అన్య చింతన లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను అర్పించడి వారిని శీఘ్రమే జనన మరణ సంసార సాగరము నుండి ఉద్ధరింతును. అంటే ఇన్ని విషయాలకు తాను అర్థం చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కనుక అవన్నీ వద్దు. వీటికి అన్నిటి కూడా సర్వంతర్యామిగా నేను ఉన్నానని చెప్పాను కదా. అనగా అంతర్యామి అన్నమయ్య తాను తన అంతర్యామి ఆ పరాత్పరుడైన తెలియటానికి అంతకుముందు శ్రీనివాసుడు దేవాది దేవుడు వీణను ఆరాధన అనే దాంట్లోనే ఎన్నో గీతాలు రాశాడు. సుమారుగా 70 సంవత్సరాల వయసు వచ్చాక అప్పుడు నా అంతర్యామిగా నాలోనే ఉన్నది నువ్వే, ఎవరో లేరు ఇక్కడ. అంతర్యామి అలసితి సొలసితి, ఆఖరికి నీ కడ చొచ్చితి, ఆఖరికి నువ్వు తప్ప ఎవరు లేరనే కాడికి వచ్చి అప్పుడు పాడాడు. అంటే అంతర్యామి అనే పదాన్ని ఇక ఆయన అనేక రకాల వర్ణన చేయలేదు, ఇక అంతర్యామి అనే వర్ణన చేసుకున్నాడు. ఇక అట్లాగే ఇక్కడ పరమాత్మకు మన అంతర్యామిగా ఉన్న ఆయనే సర్వమై ఉన్నాడు, మరొకడేమి లేదు అని నాకే అర్పించే కన్నీ. నాకే అర్పించినప్పుడు శీఘ్రముగా నీవు ఈ జనన మరణ సంసారము నుండి నీవు విముక్తుడవయ్యదవు. విముక్తుడవయ్యదవు అని అంటే ఎలా విముక్తుడమవుతాము? మాట చెప్పినంత మాత్రాన విముక్తులమవుతామా? కాలేవు. సంసారంలో ధారాపుత్రాదులు అందరూ తగులుకొని ఉన్నారు కదా, విముక్తులము కాము. మరి విముక్తులము కావాలి అని అంటే ఎప్పుడవుతాము విముక్తులము అని అంటే ఈ ముక్తికి కారణమేమి అని అంటే అట్టని వాటిని ద్వేషించాలని అవన్నీ మనకు అవసరం లేదని ఏదో తెగదెంపులు చేసుకొని రావాలని కూడా కాదు. ఇవి అన్నీ కూడా విచారిస్తే ఏవి సత్యముగా నిలబడుటలేదు. విచారణ చేస్తే అంతా మిథ్య. లోకము ఉన్నది జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అన్నప్పుడు జగత్తు విచారణ చేయి మిథ్యగా ఉంటుంది. అంటే మన కుటుంబము కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, ఒకరొకరొకరు కనుమరుగు అవుతూ ఉంటారు. మనలో కూడా ఎవరో ఒకరు వెనుక ముందు కనుమరుగు అయిపోతానే ఉంటాం. మరి ఉండలేదు కదా శాశ్వతంగా, అందుకనే మిథ్య. కానీ వీటికన్నిటికూ కారణమై హేతువై ఉన్నది బ్రహ్మము సత్యము అనుకున్నప్పుడు ఎవరెవరి కర్మానుసారము ఎవరెవరి యొక్క తత్వము ఎక్కడ ఎంతవరకు రాసి పెట్టుంటుందో అంతవరకే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఎవరూ చేయలేము. అప్పుడు ఒక చరిత్రను గమనించాలి. మనం చరిత్రను గమనిస్తే ఇది అర్థమవుతూ ఉంటుంది. చరిత్రలు వింటానే ఉంటాం చాలా వరకు. కానీ ఇక్కడ ఆ చరిత్రని ఇన్నాముగా చరిత్రగా కథగా అనుకున్నాం. కానీ లోకంలో ఇలా జరుగుతూనే ఉంటాయి. పలనాడు బాలచంద్రుడికి భార్య కాపురానికి కూడా రాలేదు. ఆయన యుద్ధంలో చనిపోయాడు. భార్య కాపురానికి కూడా తీసుకురాలేదు ఇంకా. అంటే అప్పుడు బాల్య వివాహాలు చేసేవాళ్ళు. మరి ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు భార్య వీరతిలకం తిద్దే పంపించింది. కానీ వాళ్ళ సాంప్రదాయము రాజులు కనుక అది తప్పదు. మరి ఆయన అక్కడే వెళ్ళిపోయాడు. ఏమైంది? అభిమన్యుడు అలా జరిగింది. వీళ్ళందరూ ఎక్కడున్నారు? అంతా బాగానే ఉన్నది, ఎంతో గొప్పగా చూడాలి. కానీ అర్ధాంతరంగా ఆ చిన్న వయసులోనే వెళ్ళిపోయారు. అంటే ఎంతవరకు ఉన్నారో అంతవరకు వెళ్ళిపోయారు. ఎవరమేం చేస్తాము? మరి తీసుకురాగలమా? అందుకనే కంటికి కనపడుతున్నాయి, భ్రమలు ఉన్నాయి. కానీ ఇది మిథ్య. ఉన్నది మళ్ళీ ఎప్పుడు లేకుండా పోయిందో. ఉన్నది కరెక్టే,
ఎప్పుడు లేకుండా పోయిద్దో మన తనువే మనది కరెక్ట్ కాదు. ఎవరికి వాళ్లకు లెక్కేసుకుంటే ఈ తనువే శాశ్వతము కాదు, దీనికి కావలసిన విషయాలని శాశ్వతాలు ఎందుకు అవుతాయి అని అలా శంకరాచార్యుల వారు జగత్ మిథ్య బ్రహ్మ సత్యము అనే పదం స్పష్టంగా తెలియజేశారు మనకు. అలా గమనించగలిగితే అప్పుడు ఉన్నదేదిగా ఎప్పుడు బ్రహ్మ సత్యము అంటే నన్నేగా గమనించన్నప్పుడు ఇప్పుడు బ్రహ్మ సత్యము అనగా అన్ని సర్వము నేనే ఉన్నానని నాకే అర్పిస్తే నీవు ఈ భవబంధముల నుండి ఉద్ధరింపబడతావు. ఇక్కడ కారణం ఏంటంటే అంత బలమైన విచారణ తీసుకుంటే అప్పుడు సత్యంగా భావిస్తాం. ఊరిక మాట వరుసగా అంటే భావించలేము. దానికి ఒక విచారణ వస్తే మన యొక్క మానసిక పరిపక్వత మనకు కలుగుతుంది. మయ్యేవ మన ఆదత్సవ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. దేవదేవుడవైన నాయందే నీ మనసును స్థిరముగా నిలుపుము, మరియు నీ బుద్ధినంతయు నాయందే నియుక్తముగా గావింపుము. ఈ విధంగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు అనే పదం ఇచ్చాడు. నివసింతువు అంటే ఇంకా నివాసం అనే పదము ఎలాంటిది అంటే ఆ విషయం ఇందాక చెప్పుకున్నాం. జగన్నివాస లేదు, ఆకాశ శరీరం బ్రహ్మం అని శృతి పలికే ఆకాశమే భగవంతుడు ఎలా ఉన్నా అంటే ఆకాశమే తన శరీరం చేసుకొని ఉన్నాడు. అప్పుడు మనమంతా ఎక్కడ ఉన్నాము? నివసించే ఉన్నాము అందరం ఆ శరీరంలోనే. బయట ఎక్కడైనా ఉన్నామా ఎవరమన్నా అంటే ఆ దానిని అది అట్లా ఉంది కనుకనే చెప్పాడు. ఇప్పుడు కూడా నువ్వు నా ఇందే నివసించినట్టు ఉంటావంటే ఆ పరిపక్వమైనటువంటి సంకల్పం మనకు కలగాలి. నీ సంకల్పం మీద నీకు ఫలితం ఉంది తప్ప సంకల్పాలు వేరుగా ఉంటే ఫలితాలు ఎప్పుడూ ఉండవు. ఒక ప్రశ్నకు సమాధానం కరెక్ట్గా రాసినప్పుడు ఆ విద్యార్థి పాస్ అవుతున్నాడు, వ్యతిరేకంగా రాస్తే మైనస్ అవుతున్నాడు. ఇక్కడ కూడా అది ఎంతో దైవం దృష్టిలో ఈ యొక్క మన యొక్క భక్తి శ్రద్ధలు కూడా అలాంటివే. దానికి ఆ భావన ఉంటే ఆ భావనకు ఆయన వెంటనే అందుకుంటాయి మనకు. అందుకని అలాంటి యొక్క తత్వము చెబుతూ నివస్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఊర్ధ్వం అనే పదం వాడాడు. ఊర్ధ్వము అంటే ఏంటి? పైభాగం. ఊర్ధ్వము అంటే ఆ తర్వాత నీవు పొందేది అనే వస్తుంది మనకు జరగబోయే కాలం అని, లేదా ఊర్ధ్వలోకం అంటే పైలోకం అని వస్తుంది. అనగా ఎప్పుడు కూడా ఇదంతయు ఊర్ధ్వలోకమే, ఇది అంతయు కూడా. అందుకనే మనకు దూరదృష్టిగా ఎంతో ఉన్నది. ఇది అంతయు కూడా ఒక మానవ జన్మకు మానవ శిరస్సుకు ఇదంతయు ఊర్ధ్వలోకమే అని గమనించగలిగితే ఇక్కడ అత ఊర్ధ్వం న సంశయ అనే పదానికి కూడా అర్థం అలా వస్తుంది. అది మనలో ఉన్నది కనుకనే అది గుర్తు చేశారు. అదచిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనుంజయ. ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నాయందు మనసును లగ్నము చేయు నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకొనుము. ఈ రూపముగా అంతర్యామిగా నీ మనోబుద్ధులను నా మీదనే ఈ మహాతత్వంతో కూడిన నన్నే ఆత్మరూపంగా భావిస్తే మంచిదే. అలా నీకు సాధ్యపడలేదు. సాధ్యపడకపోతే భక్తి యోగమునందలి వివిధములు అనగా అనేక రకాల భక్తి మార్గంలో మనం నడుచుకుంటున్నాం కదా, కొన్ని దాంట్లోనైనా ఉండు, అట్లయినా పొందుతావు. అంటే ఇప్పుడు మనకు డైరెక్ట్గా వెళ్ళే షార్ట్కట్ వేరు, లేదు కొద్దిగా అటు ఇటు మలుపులు తిరిగి వెళ్ళటం వేరు. డైరెక్ట్గా తెలుసుకున్న దారి వేరు. అట్లా కాకుండా మనం అనేక మలుపులు తిరిగి వెళ్ళేది ఉంటుంది. నది ఉంది, అనేక మలుపులు తిరిగి వెళ్తుంది నది. పైన విమానం ఉన్నది, డైరెక్ట్గా సూటిగానే వెళ్తూ ఉంటుంది. అట్లా అనేది విహాంగ మార్గము. ఏది జ్ఞాన రూపంలో ఆత్మరూపంలో పొందగలిగింది విహాంగ మార్గం. విహాంగం అనగా పక్షి. ఆ పక్షికి ఏది దానికి దారి అవసరంలా, ఎటైనా అంతరంగం మంది పనిచేస్తుంటుంది పైనది. దానికి అడ్డం వచ్చేది ఏముండదు అక్కడ. అట్లాగే ఆ మార్గాన్ని అనుసరించటం అంత తేలిగ్గా సాధ్యపడదు కనుక ఈ వ్యావహారిక మార్గంలోనే నువ్వు కృతకృత్యుడివై అట్లయినా నన్ను చేరతావు అనేది అది అందరికీ అవసరము కూడా. ఒక్కసారి అంత అతీత స్థాయికి వెళ్ళటము చాలా కష్టము కనుక ఈ యొక్క శ్రవణ మనన నిధి ధ్యాసనంబులు
సాధన చతుష్టయములు వీటి ద్వారా పొందడమే అనేది శాస్త్రసమ్మతంగా మనకు అనేక శాస్త్రాలన్నీ మనకు అందించిన ప్రమాణికమే తెలియజేశారు. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదద్దమపి కర్మాణి కుర్వన్ సిద్ధమవాప్యసి. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొసరించుటకు ప్రయత్నింపుము. ఏలయనగా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. కేవలము ఇంకా భక్తి యోగము కూడా కాదు, నీవు చేయు కర్మ కేవలము ఆ కర్మ ఎలా ఉండాలి? కేవలము నా కొరకే చెయ్యి, నా కొరకే చెయ్యండి. అర్థమవుతుందా? ఎలా చేస్తారు? భక్తి యోగ నియమమును కూడా నీవు అభ్యసించనిచో నా కొరకు కర్మను నొనరించుట యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందెదవు అని అంటే తన ఎందే కర్మ అను ఎలా ఆచరించటము అంటే దైవం మీదనే పెట్టి కర్మలు చేయటము అంటూ జరుగుతుందా? చేయగలమా? ఎలా చేస్తారు? నా యొక్క కర్మలో నా కొరకు కర్మ చేయుము, నా కొరకు కర్మ చేయుము, నీ కొరకు కాదు. మరి దైవం మీదనే వరకే కర్మ చేయటము అంటే అర్థమైందా? నీ కొరకు కాదు కర్మ, నా కొరకు కర్మ చెయ్యని ఉంది. అంటే నా కొరకు కర్మ చెయ్యంటే అప్పుడు ఎలా అర్థమవుతుంది? అనగా ఈ యొక్క సమస్త కర్మలు అన్నీ కూడా మన కొరకని మనం చేస్తున్నాం. లోన ఏది చేసినా కానీ అన్నపానాదులకు ఈ దేహం సుఖంగా ఉండటానికే కదా కర్మలు, దాని మీద ఆధారపడి చేస్తాం. అయితే ఈ దేహానికి చేసేటువంటి ఆకలి దప్పులకు చేసే కర్మలు కానీ, మనం సుఖంగా శరీరం సుఖంగా ఉండడం చేసే కర్మలు కానీ, ఈ దేహములో దేహమనే దేవాలయములో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి ఇది సంతోషంగా సుఖంగా ఈ దేహంలో ఉండాలి కనుక దాన్ని సుఖంగా ఉంచుతూ ఆ రకంగా కర్మలు చేస్తున్నాం. దేహం అనే దేవాలయములో దేవుడు ఉన్నాడు, జీవుడికి దేవుడు ఉన్నాడు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అనే పదం వచ్చినప్పుడు అట్లా జీవాత్మ క్షోభపడకూడదు. జీవాత్మ కొంతమందికి మనం ఏదో డబ్బు సంపాదించాలనో లేకపోతే మరొకటినో ఇతరుల మీద ఏదో ఇబ్బందులు పెట్టుకొని నానా హింసలు పడుతూ ఉంటుంది మనసు, నానా హింసలు పడుతూ ఉంటుంది. అది అప్పుడు నీకు స్వయంకృతంగా మనకు అంటుకుంటుంది. అట్లా కాకుండా మనము చేయు కర్మలు అనేవి కూడా ఆకలి దప్పులు ఇవన్నీ కూడా లోన ఉన్న జీవాత్మకు సంబంధించినవి. వాటికి కర్మలు చేస్తున్నాను, అది పరతత్వమై ఉన్నది. ఆ ఆత్మఘోష దానికి ఉండకూడదు. దాని మీద నాకు ఘోష ఎంత అయితే ఉందో ఇతరులకు కూడా ఆ ఘోష అనవసరం పెట్టకూడదు మనము అని అంటూ ఏదో ఒక పుణ్యకార్యం అంటే ఆకలితో నగనగలాడు వాడికి కాస్త పెడితే మహాపుణ్యం మనకంటాం. మరి మన జీవాత్మను మన మనసును అలా పాడు చేసుకుంటున్నాం అనుకో, మరి అది కూడా మంచిది కాదు కదా. అప్పుడు అలా అర్థము చేసుకున్న రోజు ఆ చేసే కర్మ ఏదో అది పరమాత్మ అంశగా ఉన్నది, ఈ దేహపరంగా అది పనిచేస్తున్నది. దానిని హింసించుట బాధించుట ఉండకూడదు. అది పరమాత్మ అర్పితంగా చేస్తున్నాం కర్మ, పరమాత్మ అర్పితంగా చేస్తున్నాం అనుకున్నప్పుడు మన కబీరుదాసు భార్య ఆ అతిథులకు భోజనం పెట్టాలంటే ఆ కథ ఇంతకుముందు చెప్పాం. మరి ఎంత త్యాగానికి సిద్ధపడింది ఆమె, ఎవరి కోసం కర్మ చేస్తూ ఉన్నది? ఆ అతిథి సత్కారం కోసం అంత దాకా వెళ్ళింది. అట్లాగే అది కర్మ, అది పరతత్వంతో కూడిన ఆత్మ ఉన్నది. వారు అతిథిగా మన ఇంటికి వచ్చారు, వారిని సంతృప్తి పెడతామే, అది కర్మ. అట్లాగే మన పరిస్థితి కూడా అంతే. మన దేహానికి కానీ దీనిని బాధ పెట్టో పీడించో ఇవన్నీ గురించి ఏదో చేయాలనో ఏదో సంపాదించాలనో కొంతమంది ఇంకా ఉండొచ్చు. అందుకని అవన్నీ కాదు, నా కొరకై ఏదో భగవంతుడు అర్పించాడు, భగవంతుడు ఇచ్చాడు మనకు, దానికోసం మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆ యొక్క ఆయనకు చెందేటి. నేను ఏమి చేసినా ఏమి తిన్నా ఆయనకు చెందేది. లోన ఉన్న ఆయన ఇచ్చినటువంటి జీవాత్మే లోన ఉంది. ఎక్కడుంది? జీవాత్మ ఉంది, ఆయనకే వెళ్ళిపోతూ ఉంది అని అన్నప్పుడు అప్పుడు ఇది సమస్తము కూడా సడుచక్రాల్లో ఉన్నటువంటి తత్వం కావచ్చు. ఇక్కడ నుంచి నాభిస్థానం నుంచి ఓం భుహు ఓం భువహ ఓం సువహ స్వాహాలు పడుతున్నాయి. మహాయజ్ఞం ఇక్కడే జరుగుతుంది.
ఓం మహః ఈ యొక్క భ్రూమధ్యం, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్పవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. విశ్వామిత్ర మహర్షి ఈ సత్యాన్ని కనుక్కున్నాడు. లోన పని చేస్తున్నది మానవాతీత స్థితికి ఎదిగి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. ఎక్కడ జరుగుతున్నాయి స్వాహాలు? ఇక్కడే జరుగుతున్నాయి. అందుకనే అన్నము భోజనము అంతయు కూడా మహాయజ్ఞంగా మహాహోమంగా ఇక్కడ జరుగుతుంది. కానీ ఎక్కడ ఏ దేవుడికి పెట్టినా మళ్ళీ మనమే పూజిస్తున్నాం. స్వాహ ఇక్కడ జరగాలి. ముందు ఎన్ని జరిగినా స్వాహాలు ఇక్కడ జరగాలి. ఇక్కడ జరిగితేనే ఏదైనా చేయగలం. యజ్ఞాలు యాగాలు ఇక్కడ స్వాహా చేసే దేహం లేదు. ఇంకేంటి నువ్వు చేసేది? ఇది పని చేయడంలో సరిగ్గా ఎవరు ఉండరు అక్కడ. ఒకవేళ అలా అనారోగ్యంగా ఆడబడి ఉంటే ఏమో ఈ వ్యక్తి ఇక్కడ ఉండటానికి లేదండి, ఇక్కడ మనం ఇది దైవ కార్యం పూజా కార్యక్రమం పెట్టుకున్నాం, ఇతను ఏదో అనారోగ్యంగా ఉన్నాడు, ముందు పక్కకు తీసుకెళ్ళండి అంటాడు. పనికిరాడు. అందుకని ఇది సుఖంగా ఉంటేనే అన్ని ఆ రకంగా కర్మను ఆచరించు. ఇది శ్రేష్టమైంది. అప్పుడు అది నా మీదనే పెట్టు. ఆ కర్మ అంతయో కూడా అది అంతయో నేను కల్పించి పెట్టాను కనుక నా మీదనే పెట్టు, అంతేగాని నీ మీదేం పెట్టుకోవద్దు అని అనుకున్నప్పుడు అన్ని విధాల ప్రామాణికంగా చేరుతుంది అక్కడ. అందుకని అన్నమయ్య అప్పుడు దాకా చివరికి వెళ్ళినప్పుడు పైపైన సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ, దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యము నీయక నోపక కదా నన్ను నొడబరచుచు. అట్ట నన్ను ఒప్పుకోక ఈ రకంగా అన్ని కల్పించి పెట్టావు. ఇవన్నీ నువ్వు కట్టినేటివి. ఈ బంధాలన్నీ ఎవరి? నువ్వే కట్టావు. ఈ లోకము సృష్టించింది నీవు, ఈ మమకారాలు పెట్టింది నీవు, ఈ ప్రేరణ కల్పించింది నీవు, అన్నీ నువ్వే పెట్టుకున్నావు. కేవలము వ్యావహారికంలో మేమని అనుకుంటున్నారు మానవులందరూ. అందుకని ఇవన్నీ నువ్వే కట్టావు అన్నాడు. ఈ బంధాలన్నీ కట్టింది నువ్వే అని ఆయన చక్కగా కడిగిన ఆనిముత్యంగా బయటకు వచ్చాడు. ఇలాంటి ఎన్ని సురకలు ఉంటే మనకు అప్పుడు ఎక్కువగా ఫీల్ అవ్వం. ఎప్పుడైతే ఒకవేళ విషయం వచ్చినా అర్థం చేసుకొని అంతవరకు ఇప్పుడు వాళ్ళకు తెలియనప్పుడు అంత లోతుగా చెప్పడానికి వీల్లేదు. ఇందాక నీకు అంత కష్టపడకపోతే దాని జోలికి అలా మాకు విద్య జోలికి అని చెప్పి అన్నాడు కదా. మనము కూడా ఎదుటి వారి దగ్గర అలా జాగ్రత్త పడాలి. అది అలా తెలుసుకొని నడుచుకోండి. తర్వాత అదైతదప్యశక్తోసి కర్తుం అద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట ఎందును నీవు అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలమును త్యాగము చేసి ఆత్మస్థితుడవగుటకు యత్నింపుము. ఇది 10వ శ్లోకమా? 11. శ్రేయో అయినను ఒకవేళ నీవు నా భావము కలిగి కర్మను చేయుట ఎందును అసమర్థుడమైనచో, ఇంకా చాలా దగ్గరగా చెప్పాడు. ఒకవేళ ఇది నన్నుగా యథార్థంగా ఎరగకుండా నీలో ఎరగలేకపోతున్నావు కనుక అట్లా తెలుసుకోవడానికి నీవు అసమర్థుడవై ఉన్నప్పుడు సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితి తుడవుటకు ప్రయత్నింపుము. ఇంకొక మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు అట్ట కూడా చేయలేకపోతున్నావు. కర్మలంటే ఈ కర్మలు చేసేది ఈ దేవుడు అని చెప్పి ఆడ చేస్తాము మనం చేసుకునే కర్మలు అనేది రావచ్చు నీకు. అట్లా కాకుండా ఇక ఆత్మస్థితి ఎందునే ఆత్మస్థితుడవగుటకు యత్నింపుము. సర్వకర్మ ఫలములను విడిచి. ఈ సర్వకర్మ ఫలాలు మనం చేస్తున్నామే కానీ ఇది నాది అనే భ్రాంతి లేకపోవడం దాని మీద, దీనికి అంకితమై ఉండటం. దీనికి ఇక ఆ భగవంతుడు ఇచ్చిన తెలివి మనకున్నది అందరికీ. మనము చేసుకున్నవి కర్మఫలాలు సంపదలు కానీ ఏదైనా ఉంటే అది ఇట్టి నిమిత్తమై దేనికి సంబంధించినటువంటి యొక్క జ్ఞానులకు సిద్ధులకు లేదా వాటికి సంబంధించిన భక్తులకు గురుబిడ్డలు ఉంటారు. దానికి ఏదో అవసరమైతే దానికి ఖర్చు పెట్టాము, అది అప్పుడు పుణ్యం కార్యంగా మారుతుంది. కానీ ఇది అంతయు కాదు. ఆత్మస్థితిగా సర్వకర్మ ఫలముల యందు ఆసక్తి లేక ఆత్మస్థితిగా ఉండు. ఇందాక చెప్పుకున్నదంతా ఏంటో చెప్పాను కదా, అట్లాంటి ఆత్మస్థితిగా నువ్వు ఉండు. ఇక అనేక విషయాల మీద ప్రత్యేకమైన ఆలోచన పెట్టుకోవద్దు. ఆ కర్మ ఫలాల మీద ఆసక్తి లేక ఆత్మస్థితిగా ఉంటే అట్లయినా అట్లా యత్నించినా నన్ను పొందెదవు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాజ్ఞానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాఛాయం నిరంతరం.
ఉమ్. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమునందు విముక్తుడవగుము. అయినప్పటికీ జ్ఞానము కన్నను ధ్యానమే మేలైనది. కానీ త్యాగము వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకర్మ ఫల త్యాగము ఆ ధ్యానము కన్నను మేలైనది. అంటే ఇట్టి అభ్యాసమును నీవు కూడా ఇది కూడా సరిగా కుదరకపోతే జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడవగుము. అనగా అట్లా కాదు, ఏదో తెలుసుకున్నాంలే, పెద్దలు చెప్పిన మాటలు తెలుసుకొని కొంత అర్థం చేసుకుందాం, ఏదో ఏది మంచిగా ఏది చెడ్డో తెలియకపోతే అది కూడా నాకు ఇబ్బందిగానే ఉంది కదా అని సమాజంలో ఏయో సమస్యలు మనకు ఎదురవుతాయి. అందుకని వినాల్సిందే లేని కొద్దిగా వచ్చావు అనుకో, అట్టివాడివి అయినప్పటికీ జ్ఞానము కంటేనూ ధ్యానము గొప్పది. ఒకవేళ అలాంటి యొక్క తెలుసుకున్న తర్వాత దానిని ధ్యానము చేయుట అంటే మౌనంగా ధ్యానము చేయటం అనేది ఒక గొప్పది. మనసును సర్కలేంద్రియాలు అక్కడ మనకు వశమవుతాయి. ఇక దానికంటేనూ సర్వకర్మ ఫలత్యాగము మేలైనది. సర్వకర్మ ఫలత్యాగము అంటే ఇక్కడ ఏది ఉన్నప్పటికీ కూడా దాన్ని నేను చెయ్యాలనో సంపాదించాలనో ఉంటాయి. అది చేశాము, వచ్చిన వరకు వస్తుంది, రాకపోతే బాధని కానీ చెయ్యాలనే కర్తృత్వము కానీ, పోయిందని అది ఏమైనా దాని గురించి బాధపడుతూ వచ్చిందని దాని మీద ఆప్యాయత పెంచుకొని మమకారం పెంచుకోవటము కాదు. ఇక త్యాగము మేలైనది. త్యాగము అనే పదము ఇక్కడ ఒకటి ఉన్నది కనుక త్యాగమే మూలధనం. అందరికీ మూలధనం ఏంటో తెలుసా? త్యాగమే మూలధనం. ఏ ధనాలు మిగలవు ఎవరికి కూడా. త్యాగం అనే గుణము మూలధనమై ఉంటుంది. అట్టి త్యాగ గుణ సంపన్నతతోనే మరొక జన్మల యందు కూడా అత్యంత గొప్ప సంపన్నులుగా పుట్టచ్చు. లేదు అట్టి త్యాగ గుణులు అయితేనే పరమాత్మ గొప్ప మహారాజులను కూడా పుట్టిస్తూ ఉంటాడు. ఒక కథ ఉండేది. మలయాళ స్వాముల వారు వేదాంత పేరులో ఒక పుస్తకంలో వేశాడు. 71వ సంవత్సరంలో వచ్చే ఆ పుస్తకాన్ని అప్పుడు నేను చిన్నప్పుడు గురువుగారి దగ్గర చదువుతుంటే విన్నాను. పల్లెటూరు వాతావరణంగా ఉండేది. ఒక దారిన ఏదో ఒక గొప్ప ధనవంతుడికి ఆవులు కాయటానికి ఊరు ఎలపట ఎక్కడో కొద్దిగా తాళమిచ్చి అక్కడ పెట్టాడు. అయ్యో పాలు గిల్లు తీస్తే అది తీసుకెళ్ళిపోతుంటారు. ధనవంతుడికి ఆవులు పెంచడం చేయడము పెట్టుకున్నారు అక్కడ. అయితే దంపతులు అక్కడ ఉంటున్నారు. ఆ ధనవంతుడు అక్కడ నియమించాడు. అయితే వాళ్ళకు ఒక ఆలోచన, అది రహదారి అమ్మడి ఉంది స్థలం. అక్కడ ఒక తోటకూర కానీ ఏదైనా ఒక తోట వేసి మనకు కావాల్సినవన్నీ పండిస్తూ ఉన్నారు. పండించి ఆ వెళ్ళిపోయే వాళ్ళకు మిరపకాయలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కూరగాయలు, తోటకూర, అనేక రకాల తోటకూర వేసి ఉచ్చిపోయే వాళ్ళకు ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకునేవాళ్ళు కాదు. ఇంకా వాళ్ళు పాపం ఎప్పుడైనా కానీ ఫ్రీగానే ఇస్తున్నారే అని ఏదో వాళ్ళ ప్రేమగా ఏదైనా చేశారు, ఉపకారంగా లేకపోతే లేదు. కానీ మనకు వాళ్ళకు ఇది మన జీవితాన్ని ఇలా పెద్దలు చెప్పారు అవన్నీ మనం చేయలేము అని ఒక త్యాగ ఫలంగా, కర్మఫల త్యాగం. వాళ్ళు సొంతంగా తయారు చేసి ఉత్పత్తి చేసింది అలా త్యాగం చేసేవాళ్ళు. అయితే వారు ముగింపు జరిగిన తర్వాత ఒక మహారాజు ఇంట బిడ్డగా పుట్టారు. ఆమె ఒక మహారాజు బిడ్డగా ఒక చోట పుట్టింది, ఈయన పుట్టాడు. అట్టి వారికి పుణ్యాలు ఎలా ఉంటాయి ఏంటి అని నారదుడు అడుగుతాడు శ్రీ మహావిష్ణువుని. అట్లయితే వాళ్ళ జన్మలు తొందరగానే వాళ్ళని ఇక్కడి నుంచి పూర్తి చేసి వాళ్ళని చోట వాళ్ళని పుట్టించాను, నీవు వెళ్ళి వాళ్ళని ప్రశ్నించి అడుగు అంటాడు. ఆ జన్మ గురించి చెప్తారు అని అంటాడు. అంటే పసిబిడ్డలు ఏం చెప్తారు ఇప్పుడు పుట్టిన వాళ్ళంటే, వాళ్ళకు అపూర్వ జన్మ జ్ఞానం నేను ఇస్తాను, వెళ్ళి అడుగు అంటాడు. వెళ్ళి అడిగితే వెళ్తానగానే నమస్కారం చేసి ఆ పురిటి బిడ్డ మహారాజు బిడ్డను, నేను నారద మహర్షి కనుక ఆ మహాత్మా నువ్వు దీవించడానికి వచ్చావా మా బిడ్డని అని చెప్పి వాళ్ళు ఆనందపడ్డారు. పాపం అంతటి మహర్షి వచ్చాడు కదా అని. అంటే అక్కడ ఆ బిడ్డ దగ్గరికి వెళ్తానగానే ఆయన చూడతానగానే ఆ పసిబిడ్డ వెళ్ళి నమస్కారం చేసింది. నమస్కారం చేసి, మహాత్మా మేము ఆ పుణ్యం చేసినందుకు ఇదిగో ఇట్లా మహారాజు బిడ్డగా మమ్మల్ని పుట్టించాడు అని చెప్తారు. అక్కడికి ఆ నారదుడికి సంశయం వదిలేదు. ఆహా, దీని గుండా ఇంత ఫలితం ఉన్నదా? అట్లాగే కర్మఫల త్యాగము అన్నానే అది అది యుక్తాయుక్తంగా. ఎందుకని కలియుగంలో చాలా విపత్తులు ఉన్నాయి మనకు.
అందుకని ఆ రోజుల్లో ఏదో అందరూ మానవులందరూ ఒక రకంగా ఉన్నారు. ఇప్పుడు గీతలో ఎప్పుడు చూసినా యుక్తము యుక్తము అని అంటాడు. అట్లాగే ఎవరికి మనం చేస్తే ఏది సార్థకం అవుతుందనే యుక్తంగా ఆ సమయము సందర్భానుసారంగా కర్మఫల త్యాగంని ఇలా గమనించి చేయగలిగితే మన జన్మలు ఇలా కూడా ఏది తరించడం, ఇక్కడ మనకు శ్రవణ మననములన్నీ కావాల్సి వస్తుంది. అనేక రకాల దృశ్యమానాలు ఉన్నాయి, మనకు అనేక రకాల జనములు సంచరిస్తున్నాము. అందుకని వినుట కావాలి, కొద్దిగా ఆచరించటం కావాలి. మనకున్న దాంట్లో ఈ రూపంగా పరోపకార పరమార్థంగా ఉన్న దాంట్లోనే ఆ కొన్న అతిథే శివుడని పోకంతయు అన్న మిడిన కలుగు పరలోకములు విశ్వదాభిరామ వినరవేమ. ఆ కొన్ని వచ్చాడు మన ఇంటికి ఏదో పోకంతయు అన్న మిడిన. పోక అంటే ఏంటో తెలుసా? ఒక్కనే 2 బద్దలు చేస్తాం, అది 2 అతుక్కొని ఉన్నప్పుడు పోక అంటాం. కొబ్బరికాయ కూడా బాగా ఎండిపోయినప్పుడు పైకి టెంకే వచ్చి లోన పోకలాగా 2 అతుక్కొని ఉంటాయి, తర్వాత పోస్తారు ఎండు కొబ్బరి చేయాలంటే, దాన్ని పోక అంటారు. ఆ పోక అంటే మన చేతిలో సరిపోతుంది. అది అంతయు నీ పట్టడన్నము నువ్వు పెట్టినప్పటికీ నీకు పొందుతాయి, పరమగతులు నీకు సంప్రాప్తం అవుతాయి. ఆ కొని వచ్చిన అతిథే శివుడని. అందులో ఆ జీవాత్మ ఉన్నది కదా, శివాత్మ, అదే శివుడిగా భావించు ఆ వ్యక్తిలో. అప్పుడు నీకు అది కర్మఫల త్యాగం అంటే అలాంటి యొక్క భావము కలిగి ఉన్నప్పుడు గొప్ప ఫలితాన్ని మనం పొందుతాము. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యార్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త స మే ప్రియః. ద్వేషమను నది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగిన వాడును, మమత్వము లేనివాడును, విద్యాహంకార రహితుడను, సుఖ దుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైన వాడును, ఆత్మ నిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తి యందు నిముక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. అత్యంత ప్రియుడు, ప్రియుడు, అప్రియుడు, ప్రియాతి ప్రియుడు అనే పదాలు వాడారు అక్కడ. అంటే ప్రియము, అప్రియము, ప్రియాతి ప్రియము అనగా కొంతమంది ఏదో అవసరానికి కొంత ప్రియంగా ఉంటారు, మళ్ళీ అవసరం తిరిగితే మళ్ళీ అంతగా పట్టించుకోరు, మళ్ళీ అవసరం అయితే ప్రియంగానే మాట్లాడతారు. అవసరానికి ప్రియంగా ఉంటారు, అవసరం తిరిగితే మళ్ళీ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా ఎప్పుడు ఏకరీతిగా ప్రియాతి ప్రియము అనగా ఎప్పుడు కూడా ఈ భావన చేతనే ఉండుట, ఈ భావ సారూప్యాన్ని చేయుట. అప్పుడు ఆ యొక్క భావ సారూప్యాన్ని మన గురుదేవుల ద్వారా ఏమి తెలుసుకున్నామో ఆ భగవతత్వాన్ని దాని మీదనే ఉండబడిన వాడు ప్రియాతి ప్రియము అనే తత్వంలో ఉంటాడు. ఇకపోతే మొట్టమొదటనే అద్వేష్ట సర్వభూతానాం అంటే అద్వేష్ట అంటే దేశము లేనివాడు, ఎవరి మీద ప్రత్యేకమైన దేశము లేనివాడు అద్వేష్ట అంటే. అట్టి పదాన్ని గొప్ప పదంలో ఇక్కడ నోట్ చేసుకోదగింది. అట్టి వారు విశుద్ధమైన ఆత్మ అంటే శుద్ధము అశుద్ధము విశుద్ధము అనే పదాలు వస్తాయి. శుద్ధం అంటే కొంతవరకు పర్వాలేదు, విశుద్ధం అంటే అశుద్ధం అంటూ ఏమీ లేనిది విశుద్ధాత్ములు అంటారు. అందుకనే శుద్ధాత్మ అన్ని మతాల్లో కూడా మనకు అత్యంత బలమైనటువంటి క్రైస్తవ మతం కావచ్చు, మహమ్మదీ మతం కావచ్చు, మన మతం కావచ్చు, పరిశుద్ధాత్మ అనే శబ్దం వస్తుంది. పరిశుద్ధాత్మ అనే పదం వాళ్ళు వాడతారు అందరూ కూడా. అప్పుడు ఆ భావన మీద అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేదు, ఇక ఏమీ ఉండకూడదు. అట్లా కాకుండా ఏదోలే కొద్దిగా కాలక్షేపంగాను అనే భావన కాకుండా స్పష్టత కలిగి ఉండటము. ఆ సమయం ఏదైనా దొరికితే ఏదైనా ఒక భావన కలిగి ఉండాలి. మీకు ఇంత వింటున్నాం కదా, ఏదైనా ఒకటి భావన కలిగి ఆ భావనను ఆ యొక్క ఒక రహస్యమైంది అర్థం చేసుకున్నామనుకో మళ్ళీ మరుపు వచ్చింది, దాన్ని తిరిగి మళ్ళీ ప్రశ్నించి మీలో మీకు స్పష్టమైన అర్థవంతంగా మీకు ఆలోచన రావటానికి మళ్ళీ శాస్త్రపరంగా గురువు పరంగా మీరు అడిగి తెలుసుకున్నప్పుడు ఆత్మ ఏదో శుద్ధి పడుతూ ఉంటుంది. ఆ సమయం కాలమానము అత్యంత గొప్పది. దాని మీదనే కేటాయించినప్పుడు ఆ కాలమానము చివరి దశలో కూడా మనకు అది పరమ రక్షణగా ఉంటుంది. ఇప్పుడు అత్యంత ఉత్తములు తుది శ్వాస వదిలేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగానే మాట్లాడగలరు, ఎంతో విలువైన సందేశాన్ని లోకానికి కావాల్సింది ఇవ్వగలరు.
అదే పరధ్యానంగా ఉన్నామనుకో ఉన్నవి కూడా పోతాయి. ఏది ఎప్పటికప్పుడు విన్నామో మర్చిపోయాము. అట్లా కాకుండా అట్టి అయినప్పుడు దాని గుండా వచ్చే ఫలితం ఏంటంటే ఆత్మ అంత శుద్ధంగా నిలబడి ఆ భావాన్ని అక్కడ కదిలించి మళ్ళీ మనకు అందిస్తూ ఉన్నది అని. అట్టి వారే సంతృప్తిగా ఉంటారు. సంతృప్తి అనేది ఉందే, సంతృప్తులు ఎవరు ఉంటారు? ఆత్మ సంతృప్తి కలిగినప్పుడు ఆత్మ నిగ్రహత ఉంటుంది. సంతృప్తి లేకపోతే ఆత్మ నిగ్రహత ఎవరికి సాధ్యపడదు. ఏదో కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, కాసేపు మనశ్శాంతిగా ఉంటుంది లేని వచ్చినప్పుడు అది తాత్కాలికం, మరి మామూలే. అట్లా కాకుండా సంతృప్తి అంటే నిత్య సంతృప్తుడు. ఈ తత్వము తెలుసుకున్న తర్వాత నిత్య సంతృప్తుడు అనే భావన మనకు తోయాలి. యస్మాన్నో ద్విజతే లోకో న ద్విజితే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఎవరికి కష్టమును కలిగించని వాడును, ఎవరి చేతను కలతకు గురి కాని వాడును, సుఖదుఖములందును మరియు భయోద్వేగములందును సమచిత్తముగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు. అంటే ఎవరికి కష్టము కలిగించని వాడు, ఎవరి చేతను కలత చెందని వాడు. ఇది గొప్ప కీలకం. అంటే ఒకరికి కష్టం కలిగించకుండా ఉండటం, ఎవరి చేతను కూడా తాను కలత నొందకుండా ఉండటం. నాకు వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారు, నాకు ఏదో వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు అనే పదాలు వస్తూ ఉంటాయి మనకు. అట్లా ఎవరి చేతను తాను కలత చెందకుండా ఉండాలి. ఇక్కడే మన యొక్క తెలివి బాగా ఉపయోగపెట్టుకోవాల్సి వస్తుంది. మనము కలత నొందకుండా అంటే ఏదో వచ్చుకొని ఉంటాం. ఎవరి చేతను కూడా మనము కలత నొందకుండా ఉండుట అన్నప్పుడు ఎలా ఉంటావు ఆ స్థితి అన్నప్పుడు వ్యవహారికాలు ఏవి కూడా సమస్యలకు నిలయాలు. అందుకని వాళ్ళు బాగా చూస్తే సంతోషమని, లేదా రేపు మన బంధువులందరూ మనం పలకరేయటంలా ఏదో ఒక కలత వస్తుంది. అంతేనా? వస్తుందా లేదా? అది దానిని జయించాలి, దానిని జయించాలి. అప్పుడే గొప్పవాడు. ఇక్కడ పూర్వం సమాజంలో ఈ కోర్టులు ఇవన్నీ లేనప్పుడు ఏదైనా వచ్చే గ్రామ కట్టుబాట్లు ఉండేవి. ఇప్పుడు ఆ వ్యక్తి మనం చెప్పిన మాట ఊరికి పెద్ద మనుషులు ఉండేవాళ్ళు. ఇంకా అతనితో ఎవరు మాట్లాడద్దు, అతన్ని ఎవరిని మనం ఇంట్లో పనులు వచ్చినా పిలవకూడదని ఒక కట్టడి చేసి అట్ట పెట్టేవాళ్ళు. దానికోసం భయపడి మళ్ళీ ఏదో అపరాధం ఒప్పుకొని మళ్ళీ కలిసిపోతుంటేవాళ్ళు. అదే పెద్ద కోర్టుకి వెళ్ళాల్సిన అవసరంలా. దానికన్నా ఇది ఇంకా పెద్ద. ఊళ్ళో ఎవరు వలకరేయలేదు మనల్ని, మనం అందరినీ ఉంటే ఎలా ఉంటుంది ఆ వ్యక్తికి? కానీ జ్ఞానులకు అలాంటి సమస్య వస్తే ఇది వాళ్ళను ఏమీ అనకుండా వీళ్ళే దూరంగా వెళ్ళి హాయిగా నిర్మలంగా ఉండి ధరించి వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళేటట్టు ఉన్న జ్ఞానులు కూడా ఉన్నారు. ఈ ఊరి జనాభే మహాత్మా నిన్ను అలా అంతం తప్పు. అన్నిటికన్నా గడికోట స్వాముల వారి గురించి మొన్న ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తి ఆలయం దగ్గర గడికోట స్వాముల వారని అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. ఆయన అక్కడ అంతకుముందు ఎక్కడి నుంచో ఊరి నుంచి వచ్చాడు. అక్కడ ఒక ఏర్పాటు చేసుకొని ధ్యాన మందిరం పెట్టుకొని ఎప్పుడు కూడా బాగా తత్వ విచారణ చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క రామాలయం ఒకటి పెద్దది ఉంది కనుక అక్కడ పండితులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఈయన వచ్చి చెబుతూ ఉంటే ఈయన దగ్గరికి ఎక్కువగా వెళ్తున్నారు, మనల్ని అంత విలువ ఇవ్వటం లేదు అని నువ్వు దగ్గర నుంచి వెళ్ళిపోమన్నారు. ఎందుకని ఆయన పలువురు నుంచి వచ్చినవాడు, ఆయన సొంత ఊరు కాదది. అందుకని ఆయన బెదిరించే సరేలే అని చెప్పి ఆయన శిష్యులు కొంతమంది ఎవరో తెలిసిన వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. కొంతమంది వచ్చి ఇక్కడ ఉపదేశం పొందారు. వాళ్ళకు తెలిసి వాళ్ళు వెంటనే బెంగళూరు తీసుకెళ్లారు. ఆయన పుస్తకం మన యూట్యూబ్లో పెట్టి చేశాం కదా, అక్కడి నుంచి వచ్చిన గురువు గారు వచ్చినప్పుడు ఆ పుస్తకం అక్కడికి వెళ్ళి అక్కడ రాశాడు. ఆయన పేరు మాత్రం ఈ పేరే పెట్టాడు, నేను ఇక్కడే సిద్ధి పొందాను అని. గడికోట స్వాముల వారి గ్రంథం అని ఉంటుంది. అప్పుడు వీళ్ళు క్షమాపణ చెప్పి మళ్ళీ రమ్మని చెప్పి ఆయన కోరుకున్నారు. నేను ఇక రాదలుచుకోలేదు నాయన, ఇక్కడ నన్ను బాగా చూసుకుంటున్నారు అని చెప్తే ఆ స్థలము మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా అభిమానులు ఉంటారు కదా, ఆ స్థలమే ఆయన పేరు మీద ఆశ్రమంగా కట్టి అక్కడ దానికి ఒక అధిపతులను పెట్టి ఉంచారు. ఆయన కూర్చొని బోధ చేసిన స్థలాన్ని ఆశ్రమం కట్టి ఇప్పుడు పోషిస్తున్నారు. ఆయన అక్కడి నుంచి అలా చేశారు. బాగా గమనించండి. మలయాళ స్వాముల వారి గురించి తెలుసుగా మనకు. ఏర్పేడు ఏంటో తెలుసు, ఆయన కాళాశ్రీ దగ్గర ఆశ్రమం అయింది మొట్టమొదట. అక్కడ ఆయన వైద్యపరంగా కావచ్చు, బ్రహ్మ విద్య పరంగా కావచ్చు, వైద్యము కూడా అనేక రకాల ఔషధాదులను తీసుకొచ్చి కషాయాలు పెట్టి మందులు తయారు చేసి కూడా జనానికి ఆరోగ్యంగా మందులు ఇచ్చేవాడట.
ఇట్లా బ్రహ్మ విద్యలో కూడా బోధనలు సాధనలు చేపిస్తున్నాడు. అక్కడ కొద్దిగా ఒక 4-5 ఎకరాల స్థలం అంతా ఆయన కింద ఉన్నది. అయితే కొన్నాళ్లకు తిరుపతికి వెళ్ళే జనాభా కూడా తిరుపతికి వెళ్లకుండా ఆయన దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారంట. తిరుపతి కన్నా ఈయన దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు. కలెక్టర్, అక్కడున్న కలెక్టర్, నీవు ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటే నీ దగ్గరికి వస్తున్నారు జనాభా, దేవుడి దగ్గర కూడా రావటంలా, అందుకని ఇక్కడి నుంచి దుకాణం సర్దేయమని చెప్పారు. అంటే సరే నాయన ఎందుకని అధికారం వాళ్ళది మరి అని చెప్పి వెళ్ళడానికి సిద్ధపడి ఏదో ఎక్కడికి వెళ్దామని ఏదో ఆలోచనలో ఉంటే ఈ ఏర్పేడు వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా. అప్పుడు మా ఊరు వాళ్ళది పల్లెటూరు, అక్కడ కాళాశ్రీకి అది చాలా దూరం. మా ఊరు స్వామి వచ్చేసేస్తే మాకు ఒక కొండ మెరక భూములు ఉంటాయి, అది అప్ అండ్ డౌన్ భూములు, కొండ భూములు, అది అట్ట వ్యవసాయానికి పెద్దగా పనికిరావు. పొలాలు మీకు కావాలంటే ఒక 5-6 ఎకరాలైనా ఇస్తాం, ఇక్కడ దానికన్నా ఎక్కువ ఇస్తాం. అక్కడ నేను ఆశ్రమం ఏర్పాటు చేసుకొని మాకందరికీ మార్గదర్శకుడిగా ఉండాలి, వీళ్ళు వద్దంటే మాత్రం ఏంటంట అక్కడికి వెళ్దాం పదా అని చెప్పంటే సరే నాయన మంచిదని వెళ్ళాడు. ఇది కూడా మహాక్షేత్రంగా మారింది అని అంటే వాళ్ళు అక్కడ ఆయన అంతటి మంచి బోధలు చేస్తున్నా అక్కడ వాళ్ళకి ఏదో ఆదాయం పడిపోతా ఉందంటే ఆయన వ్యతిరేకించి పంపించడానికి చూశారు. వాళ్ళు భక్తులే మళ్ళీ. ఇప్పుడు భక్తులు వాళ్ళకి ఆదాయం లేదని ఈ భక్తుని ఎలగొట్టారు. మానవుల స్వభావం ఇలా ఉంటాయి. జరిగిన సంఘటనలు ఇవి. చరిత్రలో ఒక జరిగిన సంఘటనలో మానవ తత్వాలు ఇలా ఉంటారు. ఇలా తెలుసుకుంటే నిశ్చలత్వమైనటువంటి జ్ఞాని ఇలా ఉంటే నీవు వారు కూడా ఎంత గొప్ప మహనీయులయ్యారో మనము కూడా ఆయన స్థాయికి జరుగుతుంది, మన స్థాయికి మనకు న్యాయం జరుగుతుంది. ఎంత చెట్టుకు అంత గాలి. మన స్థాయికి కూడా మనం అర్థం చేసుకోగలిగితే ఆ దోషాలు తొలుగుతాయి మనలో నుంచి. లేకపోతే మనల్ని పీడిస్తాయి దోషాలు. ఈ విద్యలో ఇలాంటి దోషాలన్నీ తొలగించుకోవాలి. అందుకోసమే గుర్తు చేశారు ఇవన్నీ. యో నా హృష్యతి నద్వేష్ట అనాపేక్ష శుచిరక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. సాధారణ కార్యకలాపములను ఆశ్రయింపని వాడును, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడును, సర్వ వ్యధల నుండి ముక్తుడైన వాడును, ఏదేని ఫలము కోరకై తీవ్ర కృషి చేయని వాడును అగు నా భక్తుడు నాకు మిగుల ప్రియుడు. అంటే సాధారణ కర్మల విధానమును నాశ్రయింపనివాడు. సాధారణ కర్మలంటే నిరంతరం మనం ఏవో ఒకటి చేసుకునేటట్టు, వాటి మీద ఆసక్తి ఎక్కువ. మరి ఆసక్తి లేకుండా కర్మలు చేయకుండా ఎలా ఉంటామని అనుకోవచ్చు. అవి అన్నీ ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఆకలి తప్పులు ప్రాణధర్మము. ఆ ప్రాణానికి సంబంధించిన ప్రాణధర్మానికి సంబంధించి కర్మలు చేశాం. ఆకలి తప్పులు ఉన్నాయి కదా ప్రాణానికి. ఆకలి తప్పులు ప్రాణధర్మము. ధర్మం ఏది? ఏ ధర్మం కాదు, ఆకలి తప్పులతో కూడిన ధర్మమే గొప్పది. అది ప్రాణధర్మం, దానికోసం కర్మ చేస్తున్నాను. ఇక సంకల్ప వికల్పములు మనోధర్మము. అందుకని వాటి దోషాన్ని తొలగించుకోవడానికి విద్య, గురువు యొక్క పరమ పావనమైనటువంటి పెద్దల సాంగత్యం అవసరం. ఆ సంకల్ప వికల్ప దోషాలు మనకంటకుండా. ఇక జనన మరణాలు దేహధర్మము. ఈ దేహధర్మానికి పట్టిన దోషాలు తొలగించుకోవడానికి ఇంతటి విచారణ కావలసి వచ్చింది అని. అందుకనే మొట్టమొదట షడూర్ములు అంటారు వీటిని. ఈ ధర్మాలను తెలుసుకోవాలని వేదాంతములు ముఖ్యంగా వస్తాయి. షడూర్ములు అంటే జనన మరణాలు దేహధర్మము, ఆకలి తప్పులు ప్రాణధర్మము, సంకల్ప వికల్పాలు మనోధర్మము. ఇది గురుముఖత స్పష్టంగా తెలుసుకో ముందు అని తెలియజేస్తూ ఉంటారు పెద్దలు. అందుకని అటువంటివి అన్నీ కూడా నువ్వు తెలుసుకొని సాధారణ కర్మల మీద ఎక్కువగా ఫీల్ అయి ఉంటాం మనం. ఈ సాధారణ కర్మలో నాశ్రయింపని వాడును అనగా ఏదో గొప్ప కర్మలని, సాధారణంగా ఏదో చిన్న చిన్న కర్మలు, అదేదో గొప్పగా మన జీవితాలను త్యాగం చేస్తూ ఉంటాం. దాంట్లోనే అవి గొప్పగా ఎప్పుడు భావించాయి. సాధారణం, సహజంగా నువ్వు అనుకోకపోయినా జరిగిపోతూ ఉంటాయి అని చెప్పి అట్టివా పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడును, సమస్త బాధల నుండి విముక్తుడైన వాడును ఎవరైతే ఉంటారో అట్టివాడు నాకు ప్రీతిపాత్రుడు. నా కొరకై తీవ్ర కృషి చేయని వాడు అగు నా భక్తుడు నాకు మిక్కిలి. నా కొరకై తీవ్ర కృషి చేయు, అక్షరం ఒక పొరపాటు పడింది, చేయని వాడు అని వచ్చింది ఇక్కడ. చేయువాడు అగు నా భక్తుడు నాకు ప్రియుడు.
చేయనివాడు. ఆ, అట్లాగే అది అలా నా కొరకయ్యే అనగా ఏది చేసినా ఆ భగవత్తత్వమే ఉన్నది, ఆ పరాత్పరుడే ఉన్నాడు. ఈ దేహములో ఆ ఆత్మ యొక్క చైతన్యం ఉంటేనే ఈ దేహం కాళ్ళు చేతులు కదులుతున్నాయి. లేకపోతే ఈ కథలో ఈ కదిలేటప్పుడు వినేటప్పుడు దీని విలువను మనం కూడా ఇవ్వటంలా. అదే నన్ను అవమానిస్తున్నారన్నాడే. ఇప్పుడు ఒక దేహము ప్రాణం పోయింది, ప్రాణం పోయి ఒక రోజు అయింది, ఏదో బంధువులు వస్తారని చెప్పి ఒక రోజు, రెండో రోజు కూడా అయింది. అట్లాగే ఉంది. రెండో రోజు కనుక కాలో చెయ్యో కదిలింది అనుకో ఆ దేహానికి, ఎట్లా ఉంటుంది? 2 రోజులు అయింది, ఏదో దూర బంధువులు రావాలని చెప్పి ఆపాము, ఇప్పుడు కాలు చేతులు కదులుతున్నాయంటే అపారంగా ఇంతగా చూస్తారు. ఊరే వస్తారు. అమ్మో కాలు చేతులు 2 రోజుల నుంచి ఉండేది, మరి అన్నం లేదు, ఆహారం లేదు, మరి ఊపిరి ఆడలేదు, ఇప్పుడు కాలు చేతులు కదులుతున్నాయంట ఆయనకు. కదులుతా అంటే ఎట్లా ఏంటి? పద చూద్దాం పద. మానవ మనస్తత్వాలు అలా ఉంటాయి. గింత అదేదో పెద్ద గింత. మరి ఎప్పుడు కదులుతూ చేస్తూ మనతో మాట్లాడి తిరిగినోడు అప్పుడేమైనా విలువ ఇచ్చామో దానికి? పోయిందన్నాక మళ్ళీ వచ్చిందంటే విలువ, పోయినది వచ్చిందంటే అప్పుడు విలువనిచ్చాము. అది ఒక వింత. అందుకని ఉన్నప్పుడు మరి ఏమైంది? ఈ రకంగా తెలుసుకొని వినటానికి చేయడానికి ఇంతటి యొక్క అవకాశం ఇచ్చాడే ఇన్ని సంవత్సరాల నుంచి. ఎప్పుడైనా విలువ మనం ఇచ్చామా? లేదా మనం చూసేవాళ్ళు వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు లేదు, మనము లేదు. ఇది పరధ్యానంగా ఉండటము, అయోమయంగా ఉండటము. పరధ్యానము, అయోమయం. ఈ అయోమయాలు పరధ్యానాలు పోవటమే ఈ బ్రహ్మ విద్య యొక్క ముఖ్య సాధన. యో న హృష్యతి న ద్వేష్టి న శోచిత న కాంక్షతి శుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. ఉప్పొంగుటను దుఃఖించుటకు గాను తెలియని వాడు, శోకించుటకు గాని వాంఛించుట గాని ఎరుగని వాడు, శుభాశుభములు రెంటిని త్యాగం చేసిన వాడు నాకు భక్తుడు, నాకు మిక్కిలి ప్రియుడు. ఇక్కడ మన మానసిక చైతన్యానికి గొప్ప సందేశం. మానసిక ఇప్పుడు ఎన్ని రకాలుగా చెప్పాడో చూడు. కొన్ని విషయాల మీద ఉప్పొంగుట, మళ్ళీ ఏదైనా అనుకూలించకపోతే దుఃఖపడుట, మనం అనుకున్నవి అనుకూలించలేదు దుఃఖము కలుగుట, శోకించువాడు, అనేక రకాల ఏదో ఒక వాంఛన కలిగిన వాడు, ఇకపోతే శుభాశుభాలు రెంటిని విడచిన వాడు. ఇవి అన్నీ ఏమీ లేకుండా ఉప్పొంగుట కానీ దుఃఖించుట కానీ వాటి గురించి తెలియని వాడు, అంటే మర్చిపోయిన వాడు. అవన్నీ వద్దని ఆఖరికి శుభాశుభాలు రెంటిని విడచిన వాడు. ఇప్పుడు శుభకార్యం అయితే సంతోషపడతాం, అశుభకార్యం జరిగితే చాలా ఇదైపోతాం. అమ్మో అశుభం ఎట్టాగండి, బయలు వచ్చిందండి, అశుభం అండి. ఇన్ని రకాలుగా మనం ఏదో అంతా పోయినట్టుగాను ఎదుటి వాళ్ళు కూడా అలాగే చూస్తుంటారు మనల్ని. వాళ్ళకి బయలు వచ్చింది, వాళ్ళకి అశుభం జరిగింది. ఇన్ని రకాలుగా ఇది మానవ లోకంలో మానవులకు తగులుకున్న ఒక ఏది మన చేనికి కదా చీడ పురుగు పడుతుంది, అలా చీడ పట్టినట్టు పడుతుంది ఇలాంటివి. అంతేగాని ఏది ఈ దేహం ఎప్పటికైనా అలా జరిగేదే కదా, ఇక ప్రత్యేకంగా ఏమైందంతా నీకు అనేది లేదు, ఇలా ఉంటుంది. అందుకని అవి శుభము అశుభము రెంటిని విడచేసిన వాడు. ఇది శుభమని కానీ అశుభమని కానీ ఆత్మకు ఏదీ అంటదు. అది ఎందుకని అట్లా అనుకోవాలంటే నీ ఆత్మకు ఏది అంటలేదు, దానికి జనన మరణాలు లేవు, అగ్నితో కాలవబడదు, వర్షం చే తడవబడదు, వాయువు చే కొట్టుకుపోదు, దాని ఏ అస్త్రశస్త్రాలు కూడా ఛేదించలేవు అర్జున. నీ ఆత్మకు మరణం లేదు, దానికి ఏది అంటదు. అట్టి జ్ఞానంతో కలిగినప్పుడే ఇది వంటబడుతుందే తప్ప అది ఈ శుభాశుభాలను లోక వ్యవహారికాలను సమస్తం మనల్ని పీడిస్తాయి. అది సామాన్యంగా వ్యవహారికం తీసుకోవాలి, సమాజంలో అది ఉన్నది అంతే. అంతేగాని మనకేదో అయిపోతుందనో లేకపోతే అది ఇట పాటించాలి అట పాటించాలని అనేక రకాలుగా ఇంకొక ఆయన కొద్దిగా తెలిస్తే ఇంకొకరికి ఇంకొక రకంగా చెప్తాడు, ఆయన ఇంకొకరికి ఇంకొక రకంగా చెప్పుకుంటా అంటాడు. ఇవన్నీ గందరగోళంగా ఉంటాయి. అట్లా కాకుండా కేవలం సమాజపరంగా అది ఉన్నది, నీ మనసులో ఏ దోషము లేదు. వాళ్ళు ఏదో అనుకుంటే కొన్నాళ్ళకు అలా మార్పు వస్తుంది అందరికీ. అందుకోసం ఆ భావన ఎప్పుడు గమనించి ఉండాలి. శుభాశుభాల యొక్క తిథిని కూడా వదిలేసిన వాడు గొప్ప జ్ఞాని అని అన్నప్పుడు నీ ఆత్మ ఎప్పుడూ సర్వమంగళకరం. ఒకసారి గమనించండి, పరమేశ్వరుడు ఎక్కడ కాపరి? కాటి శ్మశాన కాపరి. అమ్మవారు అంటే చాలా గొప్పగా పూజిస్తున్నాం. మరి నవరాత్రులు వస్తే లక్ష్మీదేవి అలంకారం కూడా ఆమెకే చేస్తాం, సరస్వతీదేవి అలంకారం చేస్తాం. మరి లక్ష్మీదేవి నారాయణుడి భార్యగా మనం చెప్పుకుంటాం. మరి అమ్మవారు ఈశ్వరుడి యొక్క భార్యగా, మరి ఈమెకు ఆమె అలంకారం చేసి పెడతారు. బ్రహ్మదేవుడి యొక్క భార్య సరస్వతీదేవి అలంకారం అమ్మవారికి చేస్తారు. మరి ఒకరి అలంకారం ఒకరు చేపించి అక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉంటాం.
ఇవి ఏయో పెద్దలు చేశారు అంటే లోతుకి వెళితే అటు లక్ష్మీదేవి ప్రత్యేకత లేదు, అమ్మవారు లేదు. ఉంది ఒక అమ్మవారు ఒక శక్తి ఉంది, అంతా ఒకటే, అనేక రకాలుగా లేదు. అయితే ఇక ఈ శుభాశుభాల యొక్క వచ్చినప్పుడు పరమేశ్వరుడే స్వయంగా అమ్మవారు పార్వతీదేవికి శ్మశానంలో ఉన్న పుర్రెలన్నీ ఒక దండ చేసి మెడలో వేసినట్టు కపాల మాలిక అని చెప్పి నాన్న దీవించాడు. ఫోటోలు ఉంటాయి అక్కడక్కడ. కపాల మాల ధరి అమ్మవారు శ్మశానంలో ఉన్న పుర్రెలన్నీ దండ చేసి ఆమెను మెడలో వేశాడు. మరి అట్లా మెడలో వేసినప్పుడు అదంతా చాలా దోషం కదా. మరి మనం పూజలు చేస్తూనే ఉంటాం. సూక్ష్మంగా వెళితే మన బుర్రకి ఏది పనికిరాదు ఇవన్నీ. ఎందుకని మనకు జ్ఞానం కలగడానికి పరమేశ్వరుడు పనిచేశాడు. ఎందుకని వేసామని అమ్మవారు కూడా అడిగిందంట. నీ బుర్రలంతా చిట్ట చేస్తావంటే నీ శక్తి నుంచి పుట్టినయే కదా ఇవన్నీ. నేను ఒక తేజోవంతమైన ఒక బీజాన్ని అంతే. ఈ దేహామంత శక్తి అంతయో నీ వల్ల వచ్చింది. ఆ నీ వల్ల వచ్చిన పుర్రెలు కనుక నీకే వేసామాల అన్నాడు. ఎక్కడ ఉంది ఇప్పుడు శుభాశుభాలు? అమ్మవారిని పూజ చేస్తున్నావా లేదా? మరి శుభ ఇంత తెలిస్తే కానీ శుభాశుభాల మీద దోషం పోతుంది మనకు, లేకపోదు. అంతేనా? అది సంగతి. అలా భావన చేస్తే అలాంటి దోషాలు పటాపంచలైపోతాయి. తర్వాత సమశత్రౌ చ మిత్రే చ తదా మనాపమాన మానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగ వివర్జితః తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. భక్తుడు సమస్త దుష్ట సంగము నుండి సదా దూరుడై శత్రుమిత్రుల ఎడ సమభావము కలిగిన వాడును, మానవమానముల యందు శీతోష్ణ సుఖ దుఃఖములను నిందాస్తుతులను సమబుద్ధి కలిగిన వాడును, అసంగతము నుండి సదా విడిపోయుండువాడును, సదా మౌని అయిన వాడును, దేని చేతనైనను సంతుష్ట నందడి వాడును, నివాసమైనదైనను లెక్క చేయని వాడును, జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తి యుక్తి చేత యందు నియుక్తుడైనట్టి వాడును అవు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. ఇట్టి విషయాలన్నీ తెలుసుకున్నవాడు. ఇక చివరికి వచ్చింది కనుక ఇట్లా ఇందాక వివరించి చెప్పుకుంటున్నాం కదా, ఇట్టి విషయాలన్నీ తెలుసుకొని ఉన్నవారు మంచి భక్తులని, వారు నాకు అత్యంత ప్రీతి ప్రాప్తులు అని. నాకు ఇష్టమైన వాడు, ఒక మాటలో చెప్పాలంటే అట్టి భక్తుడు నాకు ఇష్టమైన వాడు. ఈ తత్వాన్ని, ఈ రహస్యాన్ని ఎలా తెలుసుకోగలిగితే అప్పుడు శత్రుమిత్రాదులని వేరే ఏమీ లేరు. దేహపరంగా శత్రుమిత్రాదులే, ఆత్మపరంగా ఏ శత్రుమిత్రాదులు ఎవరికి లేరు. అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటే. ఇంకేం శత్రుత్వం ఉన్నది అనే జ్ఞానము కలిగి ఏదైనా నిందాస్థుతులు, ఒకరు మనల్ని దూషిస్తే ఒక రకమైన భావన, లేకపోతే ఒకరు మనల్ని పొగిడితే ఒక రకమైన భావన, వాటిని కూడా అతీతంగా ఎప్పుడైతే ఉన్నామో, అయితే ఎప్పుడూ ఎలా ఉంటాము, మనకు ఎక్కడైతే వీటికన్నిటికూ పరిష్కారం ఒకటే. మన మనస్సు నొప్పి తరిగింది, మన మనసుకు సంతోషంగా లేదు, లేకపోతే ఇతరుల చేతనే మనకు విపత్తులకు గాను లేక మానసికంగా మనం సంతోషంగా సుఖంగా ఉండటానికి వీలు లేకుండా సమస్యలు వచ్చాయి. సమస్యలు వస్తే నీ మనసు ఎప్పుడైతే నొప్పి పడతాందో, దానికి సంతృప్తిగా లేకుండా ఉందావో, ఆ సమస్యలను నా మనసు సంతోషంగా సంతృప్తిగా ఉండాలంటే ఆ సమస్యలను నేను ఎలా వదిలించుకోవాలి, ఆ సమస్యలు నేను ఎలా వదిలించుకోవాలి, దానికి దూరం అవ్వాలి అనే ఒక భావన, సంకల్పము నీకు కలిగినప్పుడు ఎంతకయ్యే నీకు అన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఇట్లా ఎవరికీ రాకుండా పోవు, అందరికీ వస్తూ ఉంటాయి. అలాంటి యొక్క భావనలో ఒకే ఒక అంశం చెప్తాను, ఇంకొక శ్లోకంతో పూర్తి అవుతుంది కనుక. మీరాబాయి ఒక అంశం తెలుసుకుంటే స్పష్టంగా అర్థమైపోతుంది, వీటికి మొత్తానికి సరిపోతుంది. మీరాబాయి మన చిత్తూరు జిల్లా యొక్క జన్మస్థలంగా తెలుస్తూ ఉంది, తిరుపతి ప్రాంతం. అయితే ఆమె రాజస్థాన్ మేవాడ్ అనే రాజకుటుంబానికి పెద్ద కోడలుగా వెళ్ళింది. రాజస్థాన్ అనే ఎటువంటి ఒక ప్రాంతానికి మేవాడ్, రాజస్థాన్లో మేవాడ్ అనే ఒక రాజధాని, దానికి పెద్ద కోడలుగా వెళ్ళింది. అయితే ఈమె భక్తి యొక్క మార్గాన్ని చూసి ఎప్పుడు కూడా ఏదో భక్తి మార్గంలో మునిగి తేలుతూ ఉంది.
భర్త కూడా గమనించి ఈమె చాలా ఉత్తమురాలు, ఈమెను ఎందుకు నేను బాధ పెట్టాలి అని చెప్పి ఆమె అనుమతితోనే ఆమెకు ఒక మందిరం కట్టించి, రాజమందిరంలోనే ఒక కృష్ణ మందిరం కట్టించాడు. ఆయన రెండో పెళ్లి చేసుకొని ఆమెను ఏమి ఇబ్బంది పెట్టలేదు. అట్లాగే ఉన్నది. కానీ ఈమెకు సంతానం లేదు, ఇంకేమీ లేదు. కొంతకాలం గడిచింది. అయితే ఆ రాజు ఏదో యుద్ధానికి వెళ్ళి మరణిస్తాడు. మరణించాక అతని తమ్ముడు ఉంటాడు కదా, అతను రాజు అయ్యాడు. అతను ఎలాంటి ఇబ్బంది పెట్టాడో తెలుసు ఆమెను. అన్నిటికన్నా ఒకటి చెబితే మిగతా అన్నీ అర్థమైపోతాయి. ఒకరోజు ఒక 6 అడుగులు చెక్క, 2 అడుగులు 3 అడుగులు ఎడల్పు ఉన్నది ఒక చెక్కను, ఒక అంగుళం మందాన చెక్కను కోపించి దానికి 3 అంగుళాలు మేకులు తీసుకొచ్చి కొడితే 1 అంగుళం చెక్క లేకపోయినా 2 అంగుళాలు పైకి వస్తాయి. అట్లా మొత్తము కొట్టించాడు. అంగుళానికి అట్లా ఆ మేకులు కొట్టించాడు. తీసుకొచ్చి వదిన ముందర పెట్టాడు. అమ్మా వదిన గారు, నువ్వు చాలా పరమభక్తురాలు ఉంటా కదా, అటువంటి పరమభక్తులకు ఇలాంటి ముళ్ళ పాంపు అయినా పూల పాంపుగా కూడా మీరు చేసుకొని పడుకోగలరంట. అందుకని నీకోసం నీ భక్తి చూడటానికి ఈయన మీద నువ్వు పవలించాలని, ఇంకా నువ్వు పడుకోవటానికి ఇదే నీకు ఈ ముళ్ళ పాంపు నీ భక్తి చేత పూల పాంపుగా చేస్తే మేము చూడాలనుకుంటున్నాం. సరే చేయనించు దీని మీద అన్నాడు. ఎలా ఉంది ఇప్పుడు? అంతకుముందు కొన్ని చేశాడు, ఫైనల్గా వచ్చింది అక్కడ దాకా తీసుకొచ్చాడు. అక్కడ దాకా తీసుకొస్తే ఆమె సరే ఆ పరీక్షలో నెగ్గింది. కానీ వీడు రేపు ఇంకొకటి తీసుకొస్తాడు. ఇంతటితో ఊరుకోడు కదా, వాడి పని అది, రెండో పని ఏం కాదు. ఇక ఏం చెయ్యాలి అంటూ అప్పుడు తులసీదాసుతో ఆమెకు పరిచయం ఉంది. తులసీదాసు కాశీనగరంలో జ్ఞానిగా ఉన్నాడు. ఆయన యొక్క సందేశము, ఆయన భావాలే ఈమె గురువుగా భావిస్తూ ఉంది. అప్పుడు ఈమె ఒక రాజకుటుంబంలోంచి వచ్చింది కనుక తండ్రి తరపున వచ్చినటువంటి ఒక దాసితో ఇది లేఖ రాసి పంపించింది తులసీదాసుతో. ఇప్పుడు నా పరిస్థితి ఏముందంటే, భర్త లేడు నాకు. ఉంటే ఆ పురుషుడు ఎలా అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ సత్రాల్లో సాగుల్లో పడుకున్నా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. స్త్రీలకు ధర్మం ఏంటి? ఉంటే అత్తింటన్నా ఉండాలి, లేకపోతే పుట్టింటన్నా ఉండాలి. అంతేగాని ఇటో ఏదో పోవడానికి పురుషుడిలాగా అవకాశాలు స్త్రీకి లేవు. అందుకని ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఈ ఇబ్బందులు పడలేకపోతున్నాను. ఇక నా దేవాది దేవుడైన ఆ పరమాత్మ బృందావనం వెళ్ళి అక్కడే ఉండి నా చేసే జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను. అట్లా వెళ్ళటము ఈ రెండు కాకుండా పుట్టింటికి వెళ్ళకుండా, పుట్టింటికి వెళ్ళాలని లేదు. వెళితే వాళ్ళు చూసుకోగలరు అనుకో. అయితే ఆమెకు ఆ ఉద్దేశం లేదు. అక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్యలు ఉంటాయి. అందుకని వచనవర్ధనలు ఉంటారు కదా, సమస్యలు ఏమైనా ఉంటాయి. అందుకని అట్లా కాదు, నేను ఆ పరాత్మను నమ్ముకున్నప్పుడు అక్కడికి వెళ్ళాలి, కానీ మళ్ళీ కుటుంబంలో చేరడం ఏంటి, నేను చేరకూడదు ఇక అనుకొని అప్పుడు ఆయన ఉత్తరం రాసింది. ఆయన ఉత్తరం తీసుకెళ్ళి అక్కడ ఇస్తే ఆమె వెంటనే ఆయన రిప్లై ఇచ్చేశాడు. ఆమెతోనే మళ్ళీ రాసి పంపించాడు. అమ్మ, లోక వ్యవహారికంగా భవబంధాలు ఉంటాయి ఎవరికైనా కానీ. ఇవి మనకు అనుకూలించినంత వరకు ఏదో పడతా ఉంటాం. నీ యొక్క మానసికానికి నిరంతర క్షోభ ఎవరైతే పెట్టగలిగారో వాళ్ళే మనకు శత్రువులు. శత్రువులు ఎవరో కాదు ఇక్కడ. మన మానసిక క్షోభ పెట్టేవాడు వాళ్ళంత శత్రువు ఇంకొకటి లేడు. ఒకవేళ మరణాన్ని తెప్పించే మరణం అయితే ఒకరోజే పోతుంది ప్రాణం. కానీ రోజు పడే క్షోభ భయంకరమైంది. ఆ క్షోభ పరమ భక్తురాలైన నువ్వు అనుభవించవలసిన అవసరం లేదు. నేను కూడా నిన్ను ఆశీర్వదించి చెప్తున్నాను. వెళ్ళిపోయి నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు చేరు. జ్ఞానులకు ఏ దోషాలు ఉండవు, అత్తిళ్ళు లేదు, పుట్టింటి లేదు, బయలుదేరన్నాడు. ఎందుకంటే అప్పుడు వెళ్ళింది అక్కడికి వెళ్తానే అక్కడ సమస్య ఎదురైంది. అక్కడ బృందావనంలో అందరూ కూడా ఇప్పుడు కూడా అంతే. ఏమైందంటే హరే రామ అని చెప్పి నామం చేస్తూ అక్కడే ఉండాలంటే ఆ మందిరంలో వివాహం చేసుకోకుండానే ఉండాలి. వివాహాలు చేసుకుంటే ఇళ్లలో ఉండాలి, ఇంకా ఆ మందిరంలో ఉండడానికి లేదు. అలా ఉంటారు చాలా వరకు. కొంతమంది అట్లా అంకితం అయితే అలాగే ఉంటారు. అక్కడ నీవు స్త్రీవి కనుక ఆడవాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఆడవాళ్ళ యొక్క ముఖం కూడా చూడడం మా గురువు గారు అని చెప్పి ఉన్న శిష్యులు అన్నారు. అంటానగానే వెంటనే ఆ ధీరమతి అనగా తెలిసి నేర్పేరిగి ఉండాలంటామే. మీ గురువు గారు ఆడవాళ్ళను కూడా చూడడు, మరి ఆడవాళ్ళను కూడా చూడకుండా ఆడవాళ్ళ కడుపును కూడా పుట్టకుండా ఉండాడా మీ గురువు గారు? సరే, ఒకవేళ ఉంటే ఇది ఆయన కోసం నేను రాలేదు ఇక్కడికి. ఇది పురుషోత్తమ ధామము. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎద్దరినూ తరింపు చేశాడు. అందరికన్నా గోపికలను, రాధాదేవిని ఈ భారతదేశంలోనే అత్యంత భక్తులుగా తయారు చేసిన వాడు పరమాత్మ. స్త్రీలనే తరింపజేశాడు. అట్టివాడు ఆ పరాత్పరుడి పుణ్యధామమని నేను ఇక్కడికి వచ్చా. ఇప్పుడేతో ఒక పురుషుడు ఉన్నాడంట, వాడు ఆడవాళ్ళ ముఖం చూడ్డంట. అట్టి వాడి ముఖం నేనెందుకు చూస్తాను, నేను చూడనంది. వాడి ముఖం నేనెందుకు చూడాలి అంటానంటే అంత మాట ఉంది మా గురువు గారు ఒక వెళ్ళి చెప్పారు. అది పోయి ఇటున్నారంటే వామ్మ అంత మాట ఉందా, ఇది పురుషోత్తమ ధామము. ఆయన బుర్ర ఎరిగింది. ఇక
పురుషోత్తముడిది నా సొంతం కాదు కదా. నా మాటని నేను నిందించింది ఆమె, నాది కాదు. అమ్మ మా పురుషోత్తముడు నన్ను ఏం చేస్తాడు అని చెప్పి అమ్మ తప్పైపోయింది, ఏదో ఎవరి గురించి మాట్లాడుకుంటాం కానీ నువ్వు మహాభక్తురాలు విజ్ఞానివి, నువ్వు ఉండొచ్చు అంటాడు. అయినా సరే పరమాత్మ చాలా గొప్ప లీలా సంపన్నుడు. ఇక్కడ అందరూ ఆమె ఒక్కతే అక్కడ ఒదిగి ఉండాలంటే కష్టంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఏదో ఏమను అంటరాని దానిగా చూసుకుంటూ ఉంటారు. ఇది మేము దూరంగా ఉంటామని. అది పరమాత్మే స్వయంగా ఆమెకు ప్రసన్నమయ్యి నీవు ఇది ఇక్కడ ద్వారక సముద్రం మునిగిపోయినప్పటికీ ద్వారక సముద్రం ఒడ్డున అపారమైన మందిరం కట్టారు అప్పట్లోనే, కృష్ణ మందిరము. ఇప్పుడు మనం గ్రానైట్ రాయితో ఇది అనుకుంటున్నాం, అప్పుడే గ్రానైట్గా కట్టారు. అది గొప్పగా ఎంత ఇటు ఉంటుందో తెలుసా? సముద్రం ఒడ్డున సముద్రం అలలు హోరెత్తున్నట్టు ఆహ్లాదకరంగా ఉంటాయి. సముద్రం ఎంత పొంగినా గుడికి ఏ ఇబ్బంది ఉండదు. అంటే అంత ఇటు, అంటే ఇలాంటి అంతస్తులు 3 లెగవాలి. అంత ఇటున అపారమైన విశాలమైనటువంటి పునాదులతో కట్టి ఉంటుంది మందిరం. అక్కడ నీవు అక్కడికి వెళ్ళి ద్వారకలో ఉండి నీ జన్మశేష జీవితాన్ని కట్టుకోమంటాడు. ఆ తర్వాత అక్కడికి ఆమె వెళ్ళిపోయింది, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఉంటుంది. అయితే కొద్ది రోజులకు అది జరిగి ఆమె అక్కడికి వెళ్తానగానే ఇక్కడ ఈమె వాళ్ళ అత్తగారి ఇళ్ళు అంటే మరిది రాజ్యం వెళ్తున్నాడు కదా, పరాయి రాజులు వచ్చి అతన్ని యుద్ధానికి వెళ్తే ఇచ్చివాడు ఏం చేశాడు, వాళ్ళు ఏమైనా ప్రాణహాని చేస్తారేమని పారిపోయాడు. ఇచ్చివాడికి పిరికితనం ఉంటుంది, ఏదో బతకాలంటాడు కానీ వీరుడుగా ఉండలేడు. అమ్మో రాజులు వస్తున్నాడు, వాళ్ళతో యుద్ధం చేసి నన్ను చంపుతారేమని పారిపోయాడు. ఉన్న భటులు ప్రజలు తిరగబడి రాజ్యాన్ని కాపాడుకున్నారు, ప్రజలు కాపాడుకున్నారు రాజ్యాన్ని. ఇంకా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు, మీరు కాపాడారు కదా, వాళ్ళని తరిమేశారు కదా అని. అప్పటికి అవకాశం వచ్చింది ప్రజలకి, ఇదంతా భగవంతుడే చేస్తామంటాడని గమనించండి. నానా విధాలుగా అతన్ని దూషించారు. దేవత లాంటి మీ తల్లిని మీ వదిన గారిని హింస పెట్టి పంపించావు. అందుకని పైగా నీ ప్రాణానికి ముప్పు వస్తేనే ఆమెనంత ఇబ్బంది పెట్టావే, నీ ప్రాణానికి ముప్పు వచ్చి నువ్వు పారిపోయావు, మేము కాపాడుకున్నాం. ఆమెను తీసుకొస్తేనే నువ్వు రాజుగా నేను ఒప్పుకుంటామన్నారు. మరి అలాంటి ఉత్తమరాలు ఇక్కడికి రావాలి, వచ్చే నేను ఒప్పుకుంటాం రాజుగా అంటానగానే 10 మంది బ్రాహ్మణులు పెట్టి పంపించాడు. ఏది తీసుకురండి అని. అక్కడికి వెళ్తే ఆమె ఏది నేను రాను అన్నది. అంతా నేను ఒప్పుకోవడంలా, అవసరమైతే మా ప్రాణాలు తీసుకుంటాం ఇక్కడ, నువ్వు రాకపోతే బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు మీరు ప్రాణం హత్య చేసుకుంటే అది మహాపాపము, మహాత్మా అలా అనమాకండి అని చెప్పి నా దేవాది దేవుని యొక్క అనుగ్రహం నాకు కావాలి, ఆయన నేను ఏడుకుంటాను, మీరు కూర్చోండి, ఆయన అనుమతి నాకు కావాలని చెప్పంటే ఆ యొక్క పరమటిగా ద్వారం ఇలా ఉంటుంది, సముద్రం ఇలా ఉంటుంది. వెళ్ళి అపారంగా ఆ యొక్క మూల విరాటును వేడుకుంటూ ఏదో గానం చేస్తూ వెళ్ళింది. వీళ్ళందరూ ఇక్కడ మండపంలో కూర్చున్నారు. గానం చేస్తూ ఉంటే ఒకసారిగా ఆ సముద్ర తీరాల నుంచి అపారమైన ఒక సుడిగాలుడుగా విపరీతంగా వచ్చేయట గాలి వస్తే ఎవరికి కూడా సరిగ్గా చూడటానికి కూడా వీలు లేదు. ఒంటి మీద బట్టలు కూడా నిలవటం లేదు. ఆమె నుంచోని ప్రార్థన చేస్తుంది కనుక ఆ ఒంటి మీద చీర కూడా పైకి లేచిపోయిందట గాలితో. లేచిపోయి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహానికి చుట్టుకుంది ఈ చీరపై. ఆమె ఒక జ్యోతి స్వరూపమై ఆయనలో ఐక్యమైపోయింది. అంతే మీరాబాయి ఒక జ్యోతి స్వరూపమై పరమాత్మలో ఐక్యమైంది. తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎప్పుడైనా మీరు తిరుపతి వెళ్తే ఈ పుస్తకము 92లో వేశారు. ఈ పుస్తకాలని కొత్తగా బుక్ స్టాల్ పెట్టారు ఒక పక్కన, అంతకుముందు ఉన్నాయి కాకుండా. అప్పుడు వెళ్తే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి అక్కడ తిరుపతి దేవస్థానం వల్లే అది జరిగిన సంఘటన మొత్తం వేశారు ఆమె గురించి. అంటే అంతటి యొక్క స్థితితో ఆమె తను వదిలింది. మానవుడు యొక్క స్థితి ఏంటంటే ఉనికిని మనకన్ని కష్టాలు రాకపోయినా అంత బాధలు ఏమన్నా ఉండి అట్లా వదిలిపెట్టిపోవాలని ఏమీ లేదు. కానీ ఉన్నంతలో మీ అంతర్యామిగా అంతరాత్మలో సంస్కరించుకుంటే సరిపోతుంది. నీలో ఉన్న ఆలోచన నీకు పరిమితం అవుతుంది, బయటికి ఏం కనపడదు వస్తురూపంగా, అక్కడ కనపడటం లేదు కదా. అందుకని ఇలాంటి యొక్క జ్ఞాన పరంపరతో కూడిన భావ సారూప్యముతో ఉంటే ఈ యొక్క లోకములోని భవబంధాల దోషాలు మనల్ని అంటక మనము విముక్తులమవుతాము. విముక్తి అవటయే ముక్తి. ఆ దోషాల నుంచి విముక్తి అయ్యామా అదే ముక్తి. ఇక చివరి శ్లోకం. ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమః భక్తాస్తే తీవ మే ప్రియాః. నన్నే పరమగమ్యంగా చేరుకొని భక్తి యోగమును ఈ అమృత పదమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా విముక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు.
అదే ఇన్ని భావాలతో ఇన్ని రకాలుగా తెలుసుకుంటే ఇట్టి వారందరూ ఇట్టి భావాలు అమృత పదమైన ఈ భక్తి యుక్త మార్గము అన్నాడు. అమృత పదము అంటే మరణము లేనిది. మిగతా విషయాలకు మరణాలు ఉంటాయి, మళ్ళీ ఎక్కడ పుడతామో తెలియదు, ఏమైపోతామో తెలియదు. కానీ ఈ అమృత తత్వం అంటుకున్న వారు అమృత భావాలతోనే ఉండి మళ్ళీ ఉత్తమ జన్మలు వస్తే వస్తాయి, అది సమాజాన్ని ఉద్ధరించడానికని భావించి ఇట్టి స్థితి వారే నాకు ప్రియమైన వారు అని చెబుతూ ఈ భక్తి యోగ మార్గములో సంపూర్ణమైనటువంటి యొక్క జ్ఞానాన్ని శ్రద్ధగా విన్నారు గనక ఆ భావన కలిగి ఉండండి. ఇక శాంతి శ్లోకం చెప్పుకుందాం. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవతు. హరి